ఏదో మొక్కుబడి కోసం ఎవరి కోసం కానీ మా క్షేమాభివృద్ధి కోసం మీరు తను సిద్ధపరచండి. క్రమంగా ఉండటానికి సన్నిధిలో ఉండటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దీవించమని, ఆశ్రయించమని, మీటింగ్ మొదటి నుంచి చివరి దాకా ఆది నుంచి అంత వరకు మీరే నాయకుడిగా నడిపించమని నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి ప్రతినాడి అడిగి పొందుకున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పాట పాడతావా? ఏమ్మా పాట పాట పాడు. కీర్తి పాడు. అందరం హాయ్ అల్లుడు. బండి ఐజక్ గారు వచ్చారు. వందనాలు అయ్యా. ఆయన కలుస్తావు ఊరికే. ఆయన శిష్యుడు ఈయన. అవునా? నానక పాడు. తెలుసు సోలయ్య నీ తెలుసు. జయ వీరుడా యేసు ప్రభువా జయము జయమునికే, అపజయమెరుగని యుద్ధ శూరుడా జయము జయమునికే. విజయ వీరుడా యేసు ప్రభువా జయము జయమునికే, అపజయమెరుగని యుద్ధ శూరుడా జయము జయమునికే. జయము విజయము జయము విజయము సైన్యములకు అధిపతి నీవే, సైన్యములకు అధిపతి నీవే. విజయ వీరుడా యేసు ప్రభువా జయము జయమునికే, అపజయమెరుగని యుద్ధ శూరుడా జయము జయమునికే. భయము వనకు కలిగెను అపవాదికి, అపవాదికి తోకముడచి పారిపోయెను సిగ్గుతో, సిగ్గుతో. నీ బలము చూసిన శత్రువుకు చెమటలు పట్టెను, తరుముకొచ్చిన అపవాది సైన్యము చిత్తుగా ఓడెను. నీ బలము చూసిన శత్రువుకు చెమటలు పట్టెను, తరుముకొచ్చిన అపవాది సైన్యము చిత్తుగా ఓడెను. సైన్యములకు అధిపతి నీవే, సైన్యములకు అధిపతి నీవే. విజయ వీరుడా యేసు ప్రభువా జయము జయమునికే, అపజయమెరుగని యుద్ధ శూరుడా జయము జయమునికే. ఈ ప్రేమలోనే విజయము ఉన్నది మాకున్నది, అంతము వరకు నిలచినది. నీ ప్రేమయే ఆ ప్రేమయే, నీ ప్రేమలోనే విజయము ఉన్నది మాకున్నది, అంతము వరకు నిలచినది. నీ ప్రేమయే ఆ ప్రేమయే, ఆ ప్రేమతోనే జయించినావే ఈ లోకమంతటిని. సర్వ సృష్టి నీ ముందు నిలచి జయమని పాడెను, ఆ ప్రేమతోనే జయించినావే ఈ లోకమంతటిని. సర్వ సృష్టి నీ ముందు నిలచి జయమని పాడెను. సైన్యములకు అధిపతి నీవే, సైన్యములకు అధిపతి నీవే. విజయ వీరుడా యేసు ప్రభువా జయము జయమునికే.
అపజయమెరుగని యుద్ధ శూరుడా జయము జయమునికే. విజయ వీరుడా యేసు ప్రభువా జయము జయమునికే. అపజయమెరుగని యుద్ధ శూరుడా జయము జయమునికే. జయము విజయము జయము విజయము. సైన్యములకు అధిపతి నీవే, సైన్యములకు అధిపతి నీవే. విజయ వీరుడా యేసు ప్రభువా జయము జయమునికే. అపజయమెరుగని యుద్ధ శూరుడా జయము జయమునికే. విజయ వీరుడా యేసు ప్రభువా జయము జయమునికే. అపజయమెరుగని యుద్ధ శూరుడా జయము జయమునికే. హల్లెలూయా. సూపర్ పాడేవా. కాదు కనిపించి ఒకసారి మూసేసావు ఎందుకు కనపడు. వీడియో కాదు నాన్నకు రావట్లేదు, ఆన్లోనే ఉంది వీడియో. కాదు కాదు క్లోజ్ చేసినట్టు కనపడలేదు. దీప్తి ఏం కనపడలేదా? కనిపిస్తానా నేను? లేదురా, స్టార్ట్ వీడియో అనేది ఉంటది కదా, అది నొక్కాలేమో చూడు, అది క్లోజ్ చేసి ఉందేమో. మ్యూట్ చేసావు అంటే ఆమె క్యాచ్ అవ్వట్లేదులే, ఆన్ చేసే ఉంటుంది కానీ పాప రావట్లే నాన్నక్కడ. నీ సెల్ లేదమ్మా, నీది ఆన్ చేయపోయావా దీప్తి? నాది పిల్లల దగ్గర ఉంచంటమ్మా. తీసుకో సార్, వాళ్ళని కూడా చూపించు రా, ఒకసారి చూపి కనపడండి. నెక్స్ట్ ఎవరు విజయ పాడుతుంది. సజెషన్ ఏంటంటే ఇప్పుడు టాలెంట్ ఉన్నప్పుడు మనం చక్క ఆల్బమ్స్ చేసి చక్కగా యూట్యూబ్ లోనే ఎక్కడన్నా వదిలితే బాగుంటది. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. స్పాన్సర్ అంటే చేస్తావా అంటుంది, స్పాన్సర్ చేయమంటుంది. అది చక్కగా కాదు, దేవుడి సేవ చేయాలంటే వాక్యం చెప్పాల్సిన అవసరంలా, పాటల ద్వారా కూడా చెప్పొచ్చు. తన వాయిస్ చాలా బాగుంటది. పాడదాం ఒక పాట. ఓకే పాడండి. కాదని వీళ్ళు చిన్నక్క చేయమని ఒకసారి. వేరే వాళ్ళ పిల్లల మీటింగ్ ఉంటది రోజు, పిల్లలంతా మీటింగ్ ఉంటదనే. రవి పాడవా? పాడరానక్క. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము, నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము, త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచు నాపై నీ కనికరం, శోధన
శ్రమలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు మారదు ఎన్నడు నీ దర్శనం అనుక్షణం నీతో నా జీవితం మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నిర్జీవమైన యందు జీవాధిపతివై వెలసినావు హీన శరీరము మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు హీన శరీరము మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు హోసన్నా హోసన్నా నీవే మహారాజువు హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు హోసన్నా హోసన్నా నీవే మహారాజువు నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. ఇంకేమన్నా పడతారా? ఏదండక నిన్ని పడతారా ఆయన పాట? ఎరా విజయ విజయ పాడుతుంది. విజయ పాడిని పాడు విజయ. హల్లెలూయా స్తోత్రం. ప్రభు నామమున మీ అందరికి నా వందనాలు. వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా మలినము నాగతం పగిలెను జీవితం చేసుకో నీ వశం వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా లోక స్నేహమే కోరి దూరమైతిని వీడిపోయి నీ దారి ఓడిపోతిని విరిగి
మనవి యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా ఆశహైనది కానరాకం బాధలింక పడలేక సోలిపోతిని ఆశ అయినది రాక తేలనైతిని బాధలింక పడలేక సోలిపోతిని అలసిన కనులతో నిన్ను చూశాను చెదరిన అలలతో కృంగిపోయాను నన్ను సేద తీర్చి సంతోషించని యేసయ్యా నా దైవం నీవయ్యా వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా మలినము నాగతం పగిలెను జీవితం చేసుకో నీ వశం వినవా మనవి యేసయ్యా హల్లెలూయా. విజయ ఈ పాట మినీ పాడింది చర్చిలో, చాలా బాగుంది. ఈ పాట మినిగా పాడింది చర్చిలో. అనమాట జూమ్ మీటింగ్ ద్వారా జూమ్ ద్వారా ఇలాంటి గొప్ప గొప్ప టాలెంట్లు బయటపడుతున్నాయి. టాలెంట్ అబ్బా జూమ్ మీటింగ్ అని కాదు, ఫస్ట్ నుంచి ఉన్నాయి అందరికి టాలెంట్లు. నిన్ని పాడండిరా మీరు. నిన్ని సింగ్ నేనేనా ప్రాక్టీస్ చేశారా? సిగ్గుపడుతుంది చిన్నసి. Don't move the phone. Are you singing or not? Yeah, we'll sing. Okay, start. The song we're going to sing is Shepherd of My Soul. Okay, don't move the phone. Of my soul, I give you full control. Wherever you may lead, I will follow. I have made the choice to listen for your voice. Wherever you may lead, I will go. Lead by your pasture, or by a gentle breeze. The shepherd of my soul is by my side. Should I face the mighty mountain, or a valley dark and deep, the shepherd of my soul will be my guide. Shepherd of my soul, I give you full control. Wherever you may lead, I will follow. I have made the choice to listen for your voice. Wherever you may lead, I will go. In a quiet pasture, or by a gentle breeze, the shepherd of my soul is by my side. Should I face a mighty mountain, or a valley dark and deep, the shepherd of my soul will be my guide. The shepherd of my soul will be my guide. Thank you. కాదురా, మిస్సింగ్ నిప్పుమెంటా నిజంగా పాడుతుందా? వచ్చుదా నీ పాట?
మాత్రం బాగా వస్తుంది. వచ్చి పాట వస్తుందని గ్యారంటీగా లిప్ మూవ్మెంట్ లేదు చూస్తా ఉంది. నవ్వుతుంది, లిప్ మూవ్మెంట్ ఇస్తుంది మధ్యలో కాదు, కూర్చొని. పాట వచ్చుదని పాడుతుంది. చిన్న ఎప్పుడు నవ్వుతూ ఉంటది అసలు, చాలా బాగుంటుంది ఫేస్. పడ్డం నవ్వడమే. ఓకే, స్టార్ట్ చేసుకుందామా? ఓకే. కావ్యాన్ని మయూర్ గురించి ఇంట్రడక్షన్ చెప్పాను కొంచెం 2 మాటలు. ఇంట్రడక్షన్ కావాలి. లాస్ట్ లో నేనే చెప్పుకుంటా. అదే నా గురించి ఇంట్రడక్షన్ చెప్పనే 2 మాటలు ఇన్స్పైరింగ్. కావ్య మాట్లాడు. మయూర్ బాబాయ్ గురించి చెప్పాలంటే ఫ్యాన్ అయిపోయాం అన్నమాట లిటరల్ గా. అసలు మన డిస్కషన్స్ లో గానీ బాబాయ్ ఏం చెప్పినా చాలా అప్ టు ద పాయింట్, కరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు అలా లాస్ట్ టైం ప్రకటనలు చెప్పినప్పుడు కూడా చాలా క్లియర్ గా, కొంచెం టైం తీసుకున్నా కానీ చాలా క్లారిటీ వచ్చింది అనమాట. ప్రకటనలు అవన్నీ ఎప్పుడు చదవనివి, అది ఇంట్రెస్ట్ కూడా వచ్చింది అనమాట ఎప్పుడైతే బాబాయ్ దాని గురించి చెప్పారు. సో ఇంకా బాబాయ్ డివోషన్ కూడా, అంటే మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అంటే చూడలే కానీ ఆయన మాటల్లో అదంతా చాలా తెలుస్తుంది అనమాట. చాలా స్పిరిచువల్ పర్సన్ అని, ఇంకా చాలా ప్రేయర్ఫుల్ అని అర్థమవుతుంది అనమాట బాబాయ్ మాటల్లోనే. సో ఇప్పుడు కూడా చాలా ఈ టైం, బాబాయ్కి ఇచ్చిన టైం కూడా చాలా ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకొని మా అందరికి ఆ వాక్యం కూడా మా హృదయాల్లో నాటపడుతుంది అని స్ట్రాంగ్ గా నమ్ముతున్నాము. సో టైమ్ ఇస్ యోర్స్ బాబాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన ఎవరు చేద్దాం? నానక్క గాని అన్నయ్య గాని. ప్రార్థించండి. నానక్ వాయిస్ రావట్లా. హలో, చేస్తున్నానయ్య. మోహన్ స్తోత్రములు రాజా, పరిశుద్ధుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, జాలిగల వందనాలు తండ్రి. మమ్మల్ని అందరినీ కాపాడి సజ్జులెక్కల నుంచి మీరు ఇచ్చిన సమయం కొరకు నా తండ్రి మీ సన్నిధిలో సమకూర్చిన విధానం బట్టి మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞతా స్తోత్రాలు ప్రభా. పాటలను బట్టి మీరు మహిమ పొందుకున్నారని నమ్ముచున్నాం తండ్రి. యేసయ్య నా తండ్రి వాక్య పరిచర్య చేయబోచిన బిడ్డను బలమైన ఆత్మ చేత అభిషేకించుకోండి తండ్రి. అయ్యా, ఎవరికి ఏది అవసరమో నా తండ్రి వారి హృదయాల్లోనికి వాక్యమును నా తండ్రి వాక్యం అనే ఖడ్గం చేత ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించండి తండ్రి. అయ్యా, ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడండి నా తండ్రి. మీరు దర్శించండి ప్రభా. తెలియని విషయాలు మేము చర్చించుకొని నా తండ్రి వ్యర్థమైన మాటలు మా మధ్య రాకుండా తండ్రి. అయ్యా నా తండ్రి, ఎవరికి తెలిసిన విషయములు వారికి నా తండ్రి మా మధ్య మీ జ్ఞానాత్మకత నింపి నేను కావాల్సిన సమాచారాన్ని మాకు బయలుపరచండి. మీరే తోడేండి, నడిపించుకోనండి నండి. ఆది నుండి అంతం వరకు మీరు మాత్రమే అధ్యక్షత వహించి తోడేండి నడిపించుకోనమని యేసయ్య నామమున బ్రతిమాలి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరిని మ్యూట్ చేయనా మీరు? అందరిని మ్యూట్ చేయి. ఒక్కడ అన్మ్యూట్ అవ్వు. కావ్య ఉండాలి కదా చదవడానికి. ఓకే, కావ్య నువ్వు కూడా అన్మ్యూట్ చేస్తావు. ఓకే, చెప్పండి, స్టార్ట్ చేయనా? ఓకే. దేవుని నామానికి వందనాలు. ఈరోజు చెప్పే వాక్యం ఇది చెప్తున్నప్పుడు నాకు కూడా కొంచెం చెప్పొచ్చా చెప్పకూడదు, అంటే నేను చెప్పడానికి అర్హున్నా కాదా అనిపించింది. సో కాబట్టి నేను ఈ దీన్ని నా కాన్సెప్ట్ అంటే సత్యాన్ని తెలుసుకోవాలి ఫస్ట్, 2 సత్యాన్ని ఆచరించాలి. సో ఈ తెలుసుకోవడం అనే స్టెప్ లో నేను తెలుసుకుని నాకు రైట్ అనిపించింది నేను చెప్తున్నాను. అదేంటే మీరు దీని మీద తర్వాత క్వశ్చన్లు ఏమైనా చేసినా సరే ఒకళ్ళనొకళ్ళు కరెక్ట్ చేసుకుని ఇది నాకు అనిపించిందా అని కొంచెం చెప్తున్నాను. దీన్ని నేను ఫాలో అవుతున్నట్టు కాదు, నేను చెప్తున్నాను కాబట్టి నేను 100% దీన్ని ఫాలో అవుతున్నట్టు కాదు. నేను ఫాలో అయ్యే స్టేట్ లో లేను, బట్ ఇది మాత్రం సత్యం అని నేను నమ్ముతున్నాను కాబట్టి మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. దేవుడు ఈ వాక్యంలో ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. రైట్, టాపిక్ ఏంటి ఈరోజు? సిన్ అండ్ సాల్వేషన్, పాపము రక్షణ. అసలు ఈ పాపానికి ఆరిజిన్ ఏంటి? పాపం ఈ సృష్టిలోకి పాపం ఎలా వచ్చింది? ఈ లోకంలోకి పాపం ఎలా వచ్చింది?
పాపం ఎలా పోయింది, ఆ పోవడానికి కారణం ఏంటి, ఏ అంశాల ఆధారంగా పాపాన్ని యేసు ప్రభువారు తీసేశారు, అలాగే రక్షణ అనేది ఏంటి, రక్షణ ఎలా వచ్చిందని, పాపంలో రకాలేంటి, రెండు రకాలు నేను మన దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ అంటే ఈ విశ్వంలోకి పాపం ఎలా వచ్చింది. సో వీ షుడ్ నో ది ఆరిజిన్ ఆఫ్ సిన్. పాపం యొక్క మూలం తెలుసుకోవాలి ఫస్ట్ మనం. దీనికోసం యెహెజ్కేలు 28వ అధ్యాయం, యెహెజ్కేలు 28వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు కావ్య చదవమ్మా. యెహెజ్కేలు 12 నుంచి 17 వరకు. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమును మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి. మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నముతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినము పిల్లన గ్రోవులు వాయించు వారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రమముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపువు. నిన్ను నాశనము చేసి తిని. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. రాజు చాలా. సో ఈ యెహెజ్కేలు 28:12 నుంచి 17 వరకు ఈ వాక్య భాగంలో దేవుడు ఏం చేస్తాడంటే ఇది ఒక సాతాను గురించి, లూసిఫర్ గురించి ఒక డిస్క్రిప్షన్. లూసిఫర్ గురించి డిస్క్రిప్షన్ అన్నమాట. ఇది మొత్తం యెహెజ్కేలు మొత్తం కూడా 28లో మొత్తం కూడా ఈ పర్టికులర్ ఈ పోర్షన్ లూసిఫర్ గురించి డిస్క్రిప్షన్. ఇంకా స్పెసిఫిక్ గా చెప్తే దేవుడు లూసిఫర్ కి ఏమేమి ప్రివిలేజెస్ ఇచ్చాడు, దేవుడు లూసిఫర్ కి ఇచ్చిన ప్రివిలేజెస్ ఏంటి, ఏమి ఇచ్చాడు లూసిఫర్. నరపుత్రుడా, తూరు రాజు గురించి అంగలార్పు వచ్చినమైతే ఇలాగ ప్రకటింపము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అంటే ఈ నరపుత్రుడు తూరు రాజు అనే అతను తూరు రాజు గురించి మాట్లాడుతున్నాడు. తూరు రాజులో ఉన్న ఒక డీమన్ స్పిరిట్ గురించి మాట్లాడుతున్నమాట. అంటే ఇక్కడ తూరు రాజు డైరెక్ట్ గా మాట్లాడకుండా ఎవరైనా దెయ్యం పట్టిన వ్యక్తిని దెయ్యంతో ఎలా మాట్లాడుతుంటే ఆ మనిషితో మాట్లాడతాం. బట్ మనం మాట్లాడాలంటే ఆ దెయ్యం పట్టిన వ్యక్తితో మాట్లాడతాం, ఆ దెయ్యంతో మాట్లాడతాం. బట్ ఇక్కడ అలాగే ఒక తూరు రాజు గురించి మాట్లాడుతున్నాడు. ఆ తూరు రాజులో ఉన్న ఒక దురాత్మ గురించి, అంటే ఒక సాతాను గురించి చెప్తున్నాడు. తూరు రాజులో ఉంది. ఏం చెప్తున్నా అంటే ఇలాగ ప్రకటింపు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యం గల కట్టడమునకు మాదిరివి. అంటే ఈ లూసిఫర్ పూర్ణ జ్ఞానం అంటే కంప్లీట్, అంటే ఫుల్ విజ్డమ్. ఇంకా దీనిలో ఫుల్ అంటే ఫుల్. లూసిఫర్ కున్న క్వాలిటీస్ అంటే దేవుడు ఇచ్చింది పూర్ణ జ్ఞానం ఉంది, అలాగే పూర్ణ సౌందర్యము. అంటే లూసిఫర్ కంటే తెలివిగలవాడు ప్రపంచంలో దేవుడి సృష్టిలో లేడు. లూసిఫర్ కంటే అందమైన సృష్టి ఇంకా లేదు. దేవుడు సృష్టించిన వాటిలో పూర్ణ జ్ఞానము పూర్ణ సౌందర్యము కట్టడానికి మాదిరివి. దేవుని తోట ఏదేనులో నీవు ఉంటివి. ఇక్కడ ఈ దేవుని తోట ఏదేనంటే ఇప్పుడు మన ఆదికాండ 1వ అధ్యాయంలో ఏదేను కాదు. సో అసలు దేవుని తోట ఏదేనులో అంటే ఈ ఆదికాండ ఫస్ట్ వచ్చినానికి దేవుడు ఫస్ట్ భూమి ఆకాశం సృజించినప్పుడు అక్కడ దేవుని తోట ఏదేను ఉంది. దానికి సిమిలర్ గానే భూమి మీద దేవుడు ఏదైనా తోటను చేసి ఉండొచ్చు. సో తూరు రాజు ఎవరో కూడా దేవుని తోట ఏదేనులో లేడు ఎప్పుడు కూడా. సో కాబట్టి తూరు రాజుతో మాట్లాడేది కాదు, తూరు రాజులో ఉన్న ఒక లూసిఫర్ తో మాట్లాడుతున్నాడు, ఈవిల్ స్పిరిట్ తో మాట్లాడమని చెప్తున్నాడు అనమాట. నీవు దేవుని తోట ఏదేనులో ఉంటుంది. సైతాను ప్రివిలేజ్ అంటే పూర్ణ జ్ఞానము, సంపూర్ణ సౌందర్యము, అలాగే దేవుని తోట ఏదేనులో కూడా నీవు ఉంటివి. అలాగే మాణిక్యము, గోమేధికము, సూర్యకాంత మండరత్నం, సులిమాన్ రాయి, మరకతము, నీలము, పద్మరాగము, అమూల్య రత్నంతో బంగారంతో నీవు అలంకరింపబడి ఉన్నావు. అంటే ఇతని అలంకరణ గురించి రాశాడు. అలాగే అంటే అన్నిటితో, అంటే ఏవైతే ఉన్నాయి ప్రీషియస్ స్టోన్స్ అన్నిటితో కూడా
ఆ లూసిఫర్ అలంకరింపబడి ఉన్నాడు. అంటే అతనికి పూర్ణ జ్ఞానము, పూర్ణ సౌందర్యం ఇచ్చాడు. దేవుని తోట ఏదెన్లో ఉన్నాడు. అలాగే ఒక ప్రశస్తమైన రాళ్లతో అలంకరింపబడి ఉన్నాడు. ఇంకా ఆలోచిస్తే నీవు నియమింపబడిన దినమున పిల్లను గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అంటే ఆ లూసిఫర్ కి అతను స్తుతించడం కోసం, అంటే ఒక విధంగా అతను నియమింపబడిన దినంలో అతనికి ఒక జనాంగం, అతను వన్ కైండ్ ఆఫ్ ప్రైజింగ్ కోసం ఒక సెట్ ఆఫ్ ఏంజల్స్ ఉన్నాయన్నమాట. నీవు నియమింపబడిన దినమున పిల్లను గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అంటే లూసిఫర్ కి ఇచ్చిన ప్రివిలేజెస్. అతనికంటూ ఒక వర్గం ఉందన్నమాట. అతను ఏం చేసినా సరే అతను హ్యాపీగా ఉండటం కోసం పిల్లను గ్రోవులు వాయించేవారు కూడా ఉన్నారనమాట. అభిషేకం నందుని కేరూబువి. అంటే కేరూబులు అనేవాళ్ళు దేవదూతలు 3 రకాలు: కేరూబులు, సెరూబులు, దేవదూతలు. సో కేరూబులు అనేది హైయెస్ట్ కేటగిరీ. ఆ హైయెస్ట్ కేటగిరీలో సో ఇక్కడ ఏంటి, అభిషేకం నందుని కేరూబు. అభిషేకం నందడం అంటే ఏంటంటే, జనరల్ గా మన అభిషేకం ఎక్కడ చూస్తుంటే దావీదు అభిషేకం పొందుతాడు, సౌలు అభిషేకం పొందుతాడు. సో అభిషేకం అంటే ఒక స్పెసిఫిక్ గా అనాయింటెడ్ అనమాట. అంటే దేవుడు ఏర్పరిచిన వ్యక్తి, దేవుడు ఏర్పరచుకొని అతన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు అనమాట. సో అభిషేకం నందుని కేరూబుపై ఒక ఆశ్రయంగా నీవు ఉంటివి. ఆశ్రయంగా ఉన్నటువంటి ఇక్కడ సో మిగిలిన దేవదూతలు అన్నింటి కూడా, అంటే దేవదూతల మీద అధికారి లూసిఫర్. ఇక్కడ సో ఉన్న వాళ్ళలో ఒక గ్రేటెస్ట్ ఏంజిల్ ఎవరంటే ఈ లూసిఫర్. ఆ లూసిఫర్ కి కొంతమంది ఒక ఆయన సంతోష పెడతానికి పిల్లలు గోలు ఊదేవాళ్ళు ఉన్నారు. అలాగే అతను ఏంటంటే ఒక ఆశ్రయంగా, అంటే కొంతమంది దేవదూతలకి ఒక లీడర్ లాగా, ఇంకా ఏమున్నా సరే పరలోకంలో ఏమున్నా సరే ఆఫ్టర్ గాడ్, దేవుడి తర్వాత ఇతనే అనమాట. ఒక కొంతమంది దేవదూతలకి ఆశ్రయంగా, వాళ్ళు ఏమన్నా అప్రోచ్ అవ్వాలంటే ఇతన్ని అప్రోచ్ అవ్వాలి అనమాట. సో కేరూబు ఒక ఆశ్రయంగా నీవు ఉంటివి. అందుకే నేను నియమించింది, దేవుడికి నియమించింది కూడా అందుకే అంట అతన్ని, లూసిఫర్ ని. దేవునికి ప్రతిష్టమైన పర్వతం మీద నువ్వు ఉంటివి. అంటే ఒక పర్వతం ఉంది దేవుడికి, దేవుడు ఒక్కడే ఉండగల ఆ పర్వతం మీద. ఆ పర్వతం మీద కూడా ఉండగలిగిన ఒకే ఒక కెపాసిటీ ఎవరికంటే ఈ లూసిఫర్ దేవదూతకి. అలాగే ఆ పర్వతము కాలుచున్న రాళ్ల మధ్యలో, అంటే అతి పరిశుద్ధ స్థలం అది. అక్కడ కాలుచున్న రాళ్ల మధ్యలో నీవు సంచరించుండివి. అక్కడ దేవుడు లూసిఫర్ వీళ్ళిద్దరు మాత్రమే ఉండగలుగుతారు అనమాట. దేవుని సింహాసనం ఆ పర్వతం మీద ఉంటుంది. ఆ పర్వతం రాళ్ల మధ్యలో నీవు సంచరించుడివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీ యథార్థవంతులుగా ఉంటివి. అంటే అతను ఎప్పుడైతే లూసిఫర్ చేసినప్పటి నుంచి కూడా పాపం కనబడేంత వరకు కూడా ఆ లూసిఫర్ ఎంతో యథార్థవంతుగా ఉన్నాడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. సో ఏంటంటే ఓవరాల్ గా లూసిఫర్ కి ఇచ్చిన క్రెడిబిలిటీ మొత్తం కూడా ఇక్కడ చూసుకుంటే పూర్ణ జ్ఞానము, పూర్ణ సౌందర్యము, అలాగే దేవుని తోట ఏదైనా ఉండటము, అలాగే ప్రశస్తమైన రాళ్లతో అలంకరించబడటము, అలాగే అతనికి పిల్లలను ఊదడానికి నియమించబడిన దినాల్లో పిల్లలను ఊదడానికి ఒక సైన్యం, కొంతమంది మనుషులు, కొంతమంది దేవదూతలు, అలాగే ఎంతో మంది దేవతలకు అతని ఆశ్రయము, అతని అభిషేకం పొందిన కేరూబు, ఒక దేవుని పర్వతం మీద ఉండొచ్చు. అలాగే మండుచున్న రాళ్ల మధ్యలో సంచరించగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తి. దేవుడు కాకుండా ఇంకెవరైనా ఆ పరిశుద్ధ పర్వతం మీద మండుచున్న రాళ్లలో తిరిగే ఒక ఏకైక వ్యక్తి, ఎవరంటే దేవదూత అంటే లూసిఫర్. ఇది దేవుడు లూసిఫర్ కి ఇచ్చిన ప్రివిలేజెస్. ఇవన్నీ లూసిఫర్ కి ఇచ్చిన ప్రివిలేజెస్. అలాగే యెషయా గ్రంథం 14వ అధ్యాయం, కావ్య యెషయా 14 అమ్మా, నేనే చదివేస్తాను, అయితే నేను చదువుతున్నాను. యెషయా 14వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు వినపడింది నవి? ఓకేనా? యెషయా 14వ అధ్యాయం నుంచి 12 నుంచి 15 వరకు. నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందుము, మేఘమండలము మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి గదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఓకే, ఒక్కసారి ఏహెజ్కేలు 28కి ఒకసారి అండి. ఏహెజ్కేలు 28కి ఒకసారి, నేను కొంచెం మిగతా చెప్పలేదు. అలాగే 17వ వచనం, 28వ అధ్యాయం 17వ వచనంలో, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసేదను. చాలు 16 చూడండి ఒకసారి. 16వ వచనంలో లాస్ట్ నుంచి, దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరింపవు, నిన్ను నాశనం చేసి నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానంను చెరుపుకుంటివి. అంటే
ఈ సృష్టిలో ఫస్ట్ 28 నుంచి 12 నుంచి 15 వరకు చెప్పింది అంటే దేవుడు లూసిఫర్ కి ఎటువంటి ప్రివిలేజ్ ఇచ్చాడు. తర్వాత లూసిఫర్ ఏం చేశాడంటే సౌందర్యాన్ని చూసుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకుని నీ జ్ఞానమును చెరుపుకుంటేవి. అంటే సృష్టిలో మొట్టమొదటి పాపం ఇది. ఏం పాపం అంటే ఆ లూసిఫర్ దేవుడిచ్చిన ప్రివిలేజ్ చూసుకుని నీ సౌందర్యాన్ని చూసుకుని గర్వించిందట. సో గర్వం అనేది ఈ సృష్టిలో మొట్టమొదటి పాపం ఏంటంటే గర్వం. ఈ సృష్టిలోకి పాపం ఎలా ఎంటర్ అయిందంటే గర్వం వల్ల ఎంటర్. నీ సౌందర్యాన్ని చూసుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకుని నీ జ్ఞానం చెరుపుకుంటేవి. సో సృష్టిలో ఫస్ట్ పాపానికి కారణం గర్వము. సో ప్రైడ్ ఈస్ ద రూట్ ఆఫ్ ఆల్ సిన్స్. ప్రతి పాపానికి కూడా ఆ రూట్ ఏంటంటే ప్రైడ్. గర్వం అనేది ప్రతి పాపానికి కూడా ఫస్ట్ పాపానికి ఇది స్టార్టింగ్. అలాగే మనం చెప్పిన యెషయా 14వ అధ్యాయంలో సో యెషయా 14లో తేజో నక్షత్రమా వేకు చుక్క నీవెట్లా ఆకాశించి పడితివి, జనములను పడగొట్టి నీవు నేలమట్ట వరకు ఎట్లా నరకబడితివి, నేను ఆకాశంలోకి ఎక్కిపోదును. ఇది సైతాన్ అనుకుంటుంది, అంటే లూసిఫర్ అనుకుంటున్నాడు. ఇందాక లూసిఫర్ కి దేవుడు ఏం చేశాడు చూశాడు. ఇప్పుడేంటి అసలు లూసిఫర్ మనసులో ఏమనుకుంటున్నాడు, నేను ఆకాశంకి ఎక్కిపోదును, దేవుని నక్షత్రం పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలంకి ఎక్కుదును, మోహనంతో సమానంగా చేసుకుందును అని నువ్వు మనసులో అనుకుంటూ కదా నీవు పాతాళంలో నరకంలో ఒక మూలకు త్రోయబడితివి. లూసిఫర్ ఏమనుకుంటున్నాడు, నాకు దేవుడు ఏమి ఇచ్చాడు లూసిఫర్ చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే లూసిఫర్ మనసులో ఏమనుకుంటున్నాడు, నేను ఆకాశంకి ఎక్కిపోతాను, నక్షత్రాల పైగా నా సింహాసనం హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుంటాను, అంటే సభాపర్వతం మీద దేవుని సింహాసనం ఉంటది, సో అక్కడ కూర్చుంటాను, మేఘమండలం మీద ఎక్కిపోతాను, మహోన్నతంతో నేను సమానంగా చేసుకుందును అని నీవు మనసు అనుకుంటూ కదా నీవు పాతాళంలో నరకంలో ఒక మూలకు త్రోయబడితివి. ఇది లూసిఫర్ ఏమనుకున్నాడు మనసులో ఇది చెప్పాడు. ఈ రెండు ప్యాసేజీలను బేస్ చేసుకుంటే ఒకటి ఏంటంటే నాకు వచ్చిన కన్క్లూషన్స్ ఏంటంటే ఈ రెండు ప్యాసేజీలో ఫస్ట్ సృష్టిలో మొట్టమొదటి పాపం గర్వంతో స్టార్ట్ అయింది. అంటే గర్వం అనేది సో పాపానికి ఒక రీజన్. రెండోది అంటే దేవుడు లూసిఫర్ కి అన్ని ఇచ్చాడు, పూర్ణ జ్ఞానము, పూర్ణ సౌందర్యము, ఏదేం తోటలో ఉన్నాడు, లేకపోతే ఆశ్రయము, కెరూబు, ఇవన్నీ మండుచున్న రాళ్ళ మధ్య చాలా ప్రివిలేజ్ ఇచ్చాడు. రెండోది ఏంటంటే డిస్కంటైన్మెంట్, అంటే ఉన్నదాంతో సంతృప్తి పడకపోవడం. లూసిఫర్ ఏంటంటే ఉన్నదాంతో సంతృప్తి పడలేదు. దేవుడు అన్ని ఇచ్చాడు, ఇవన్నీ ఇస్తే ఇంకా ఏమనుకుందంటే ఇంకా నేను ఆకాశంకి ఎక్కిపోతాను, నేను నక్షత్రం పైగా సింహాసనం హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కున సమాపర్వతం కూర్చుంటాను, మహోన్నతుని సమానంగా చేసుకుంటాను. ఇంకా అంటే దేవుడు ఇచ్చిన దానికంటే ఇంకా కావాలనుకుంది. అంటే సో లూసిఫర్ అంటే ఇచ్చిన దాంతో ఉన్నదాంతో సంతృప్తి పడలేదు. సంతృప్తి పడకుండా వేటికైతే లూసిఫర్ అర్హులు కాదు అర్హత లేని వాటిని కోరుకుంది. అంటే లూసిఫర్ ఆ దేవదూత అతని స్థానానికి మించి, అతని శక్తికి మించి కోరుకోండి. డిస్కంటైన్మెంట్ అంటే ఉన్నదానికంటే ఇంకెక్కువ సరిపోలేదు, ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ కావాలి, ఉన్నదాంతో దేవుడిచ్చిన దాంతో సంతృప్తి పొందలేదు. దేవుడు ఎన్నో ఇచ్చాడు, చాలా ప్రివిలేజ్ ఇచ్చాడు, ఇవన్నిటితో సంతృప్తి పడకుండా ఇంకా నాకు కావాలి అంటే అర్హతకు మించి కోరుకుంది. అర్హతకు మించి లూసిఫర్ కోరుకుంది. ఫస్ట్ ఏంటంటే ఒకటి పాపం, ప్రైడ్, గర్వము. రెండోది ఏంటంటే ఉన్నదానికంటే అర్హతకు మించి కోరుకోవడం. మూడోది ఏంటంటే లూసిఫర్ కున్న ఒకే ఒక అథారిటీ. లూసిఫర్ కొన్ని కోట్ల దూతలకి లూసిఫర్ అధిపతి. సో లూసిఫర్ ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే ఓన్లీ ఒక్క దేవుడికి మాత్రమే తగ్గుండాలి, ఒక సర్వశక్తివంతమైన దేవుడికి మాత్రమే తగ్గుండాలి. ఒక్కడే లూసిఫర్ మీద అధికారం ఎవరికంటే ఒకే ఒక్కడికి దేవుడికి, మిగతా వాళ్ళందరూ లూసిఫర్ కంటే కింద ఉండేవాళ్ళే. అంటే ఆ ఒక్క అధికారాన్ని కూడా ఒప్పుకోలేకపోయింది లూసిఫర్. సో ఇప్పుడు ఈ రెండు ప్యాసెస్ లో అసలు పాపం సృష్టిలోకి ఎంటర్ అవడానికి కారణం అంటే ఒకటి గర్వం, రెండు ఉన్నదాంతో సంతృప్తి పడిపోవడం, మూడోది ఏంటంటే సో అధికారానికి ఒప్పుకోకపోవడం. ఒక లెజిటిమేట్ అథారిటీ ఒక నిజమైన అధికారానికి దేవుడు, మహాపరిశుద్ధులైన దేవుడు, ఒక దేవుణ్ణి సో దేవుడు అధికారానికి ఒప్పుకోకుండా నేను దేవుడితో సమానంగా చేసుకుంటాను అని అర్హత లేకపోయినా సరే సో అన్డిజర్వ్డ్ అనమాట, అన్డిజర్వ్డ్ థింగ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఈ మూడు సృష్టిలో పాపం ఎంటర్ అవడానికి కారణం. సేమ్ ఇది సృష్టిలోకి. అలాగే భూలోకంలోకి పాపం ఎలా ఎంటర్ అయింది ఆలోచిస్తే, భూమిలోకి పాపం ఎలా ఎంటర్ అయిందంటే ఆదాము వచ్చాడు. దేవుడు ఆదాంకి ఏం చేశాడంటే ఒక ఏదోని తోట తొలిపించి, ఏదోని తోట పెట్టి, ఏదోని తోటలో కొన్ని వేల లక్షల చెట్లు ఉండొచ్చు, రమ్యమైన చెట్లు, ఎన్నో మంచి మధురమైన ఫలాలు ఉండొచ్చు, అన్నీ ఉన్నాయి. దేవుడు చెప్పిందంటే అంటే దేవుడు గీసిన బౌండరీ చాలా పెద్దది, ఆదాంకి ఇచ్చిన బౌండరీ చాలా పెద్దది. సో దేవుడు చెప్పింది ఒకే ఒకటంటే ఒరే ఈ ఒక్క ఫలం తినొద్దు,
ఈ మంచి చెట్ల తెలివినిచ్చే ఒక్క చెట్టు ఫలం మాత్రం తినొద్దు, మిగతా ఎన్ని తిను, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఆ దేవుడికి గీసిన బౌండరీలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. అంటే ఏవైనా తినొచ్చు, మంచిది. అన్నిటికంటే ప్రశస్తమైనది జీవవృక్ష ఫలం. మంచి చెట్లను తెలివించే వృక్ష ఫలం అనేది అది ఆప్షనల్, అది వద్దు అని చెప్పాడు. అదంత ఇంపార్టెంట్ కూడా కాదు. నీకు మనిషికి కావాల్సిన జీవవృక్ష ఫలం అనేది దేవుడిచ్చిన వాటిలో ఉంది, అన్ని ఇచ్చాడు. ఒక్కటి మాత్రమే చేయొద్దు బాబు అన్నాడు. అంటే సో గాడ్స్ బౌండరీ ఈస్ హ్యూజ్. దేవుడి చేయొద్దని చిన్నది, ఒక్క చెట్టే తినొద్దు అన్నాడు. లక్షల చెట్లు తినమని చెప్పి ఒక్క చెట్టు తినొద్దు అంటే ఆదాం ఏం చేశాడంటే ఉన్నదాంతో, ఆదాము గాని అవ్వ గాని ఉన్నదాంతో సంతృప్తి పడలా. ఇన్ని ఇచ్చాడు కదా, ఒక్కదాన్ని తినకుండా ఉందా అనుకోలేదు. సో సేమ్ స్పిరిట్. అలాగే ఇంకోటంటే తింటే ఏమవుద్దా, తినేసి దేవుడి నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. ఏముంది ఏదో చెప్తాంలే, దేవుడు తినేసిన తర్వాత ఆదాము గాని అవ్వకు గాని ఏంటంటే దేవుడు వస్తాడు అడుగుతాడు అంటే దేవుడి నుంచి ఏదో ఒక విధంగా ఎస్కేప్ అయిపోవచ్చు. ఏమైనా పెద్ద ఇదే ఉంది, లైఫ్ తీసుకుందాం అనుకున్నారు. అలాగే లెజిటిమేట్ అథారిటీ, దేవుడికి ఆన్సర్ చెప్పాలి కదా, దేవుడికి ఆన్సర్ చెప్పాలి. దేవుడు చెప్పింది ఏంటి, ఇది చేయొద్దు, నా పైన దేవుడు అధికారం ఉన్నాడు అని ఆ విషయాల్ని ఆదాము అవ్వ సేమ్ మర్చిపోయారు అనమాట. సో అట్లాగే చూస్తే మనం అబ్జర్వ్ చేస్తే నేను ఏదైనా చేసుకొని దేవుడిని మేనేజ్ చేయగలను, ఇది పాపం చేస్తే ఏమవుతుంది, దేవుడు తినొద్దన్నాడుగా అని అనుకోకుండా, అండ్ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ప్రైడ్, నేను ఏదో ఒకటి చేయగలను. సో అదొక ఒకలాంటి గర్వం అనమాట. అలాగే ఉన్నదాంతో సంతృప్తి పడల. అలాగే దేవుడు అధికారి, అవ్వకి ఆదాముకి దేవుడు అధికారి. సో ఒక్క దేవుడు అధికారం, ఒక సర్వశక్తిమైన దేవుడు అధికారిని కూడా అపవాదము వాళ్ళకి లోపల ఉండలేకపోయారు అన్నమాట. సో ఈ మూడు సృష్టిలోకి పాపం ఎలా వచ్చిందని ఆలోచిస్తే, అలాగే లోకంలోకి పాపం ఎలా వచ్చిందంటే ఇవన్నీ కూడా సేమ్ స్పిరిట్. సో ఆ సైతాను లూసిఫర్ అక్కడ ఎలా చేసిందో ఎగ్జాక్ట్ గా ఏదైనా తోటలో కూడా అలాగే చేస్తారన్నమాట. సో ఆ మూడు క్వాలిటీస్ తీసుకుంటే ఇక్కడ సృష్టిలో ఈ భూలోకంలోకి వచ్చిన మూడు క్వాలిటీస్ కూడా ఆదాం కూడా అంతే. ఉన్నదాంతో సంతృప్తి పడలేదు, దేవుడు ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం ఒకలాంటి ప్రైడ్. ఇంకోటి దేవుడికి లెజిటిమేట్ అథారిటీ, దేవుడి అధికారాన్ని ఒప్పుకోవాలి. దేవుడు ఎదిరించాడు ఇండైరెక్ట్ గా. అంటే ఆ చేస్తే ఏమో తినేసాం, ఏమైంది అని ఒకలాంటిది అనమాట. అంటే అధికారాన్ని ఒప్పుకోకపోవడం. ఇవన్నీ కూడా సృష్టిలోకి భూమిలోకి పాపం రావడానికి పాపం వచ్చిన విధానం ఇది. సో ఇప్పుడు చూస్తే ఈ పాపం ఎలా ఎంటర్ అయితే మరి రక్షణ ఎలా వచ్చింది చూద్దాం. రక్షణ ఎలా వచ్చిందని చూస్తే రక్షణ యేసు ప్రభు ద్వారా వచ్చింది. ఈ మూడు క్వాలిటీస్ ని మనం ఏవైతే చెప్పాం, ఈ మూడు క్వాలిటీస్ ని కౌంటర్ చేస్తూ యేసు ప్రభు వారు ఎలా వచ్చారు వీటిలోకి. సో యేసు ప్రభు వారిలోని క్వాలిటీస్ అంటే మనకి గొప్ప క్వాలిటీ అంటే యేసు ప్రభు వారు ఈజ్ గాడ్, ఈజ్ ఈక్వల్లీ గాడ్. అంటే తండ్రితో సమానంగా ఉండవలసిన ఒక పొజిషన్ ని దేవుడు వదిలిపెట్టేసి తగ్గించుకొని ఎలా తగ్గించుకున్నాడు అంటే భూలోకంలోకి వచ్చాడు, మనిషిలాగా వచ్చాడు. మనిషి వచ్చిన తర్వాత మనిషిల్లో ఏమయ్యాడంటే ఒక సేవకుడు లాగా, అంటే మరియమ్మ గారును యేసేపు గారు యేసు ప్రభు వారి కంటే లెస్ హోలీ. యేసు ప్రభు వారు అంత పరిశుద్ధులు కాదు, ఎందుకంటే వీళ్ళు మనుషులు, యేసు ప్రభు వారు దేవుడే. యేసు ప్రభు వారు దేవునితో సమానంగా ఉండకూడని భాగ్యాన్ని వదులుకొని మనుషులాగా వచ్చి ఈ భూలోకంలో ఇంకా తగ్గించుకొని మరియమ్మ గారికి యేసేపు గారికి ఒక సేవకుడు లాగా వడ్రంగా పనిచేసుకున్నాడు. అంటే ఆయన ఇంకా తగ్గించుకున్నాడు. ఏంటి, దేవుడి నుంచి మనిషిగా తగ్గించుకున్నాడు, మనిషి నుంచి ఒక సేవకుడుగా తగ్గించుకున్నాడు. సేవకుడి నుంచి ఏం చేస్తుంటే శిష్యుల పాదాలు కడుగుతాడు అనమాట. వచ్చి శిష్యుల పాదాలు కడిగి ఇంకా తగ్గించుకుంటాడు. ఆ తర్వాత ఏంటి, ఓవరాల్ గా ఒక దొంగ చచ్చిపోయినప్పుడు, అంటే యేసు శిలువ మరణం అనేది అంటే ఒక పెద్ద దొంగలకి ఎవరో ఇంకా అంటే ఒక ఘోరమైన పాపలకి, అంటే హీ డైడ్ లైక్ ఏ సిన్నర్, ఒక దొంగ అనమాట, ఒక థీఫ్, ఒక దొంగ, బందిపోటు దొంగ ఎలా ఉన్నారో అలా ఒక దొంగలాగా. అండ్ హీ ఎండెడ్ హిస్ లైఫ్ యాజ్ ఏ క్రిమినల్. ఒక క్రిమినల్ కి ఎలా అయితే క్రిమినల్ జీవితం ఎలా ఎండ్ అవుతుందో అలా, అంటే క్రిమినల్ కాదు కానీ క్రిమినల్ లైక్ కైండ్ ఆఫ్ డెత్ అలా చనిపోయాడు అనమాట. సో దేవుడి దగ్గర నుంచి మనిషిని తగ్గించుకున్నాడు, మనిషి నుంచి సేవకుడికి తగ్గించుకున్నాడు, సేవకుడి నుంచి శిష్యుల పాదాలు గడిగే ఒక ఇంకా లోయెస్ట్ ఫామ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఏంటంటే ఒక క్రిమినల్స్ తో పాటు చనిపోయాడు. అంటే ఇక్కడ దేవుడు ఏం కనిపిస్తుంది అంటే, సైతాన్ ఏం చేస్తుందంటే నేను ఆకాశానికి ఎక్కిపోతాను, నక్షత్ర మండలానికి ఎక్కిపోతాను అనుకుంటే దేవుడు ఏం చేస్తుంటే ఆకాశం నుంచి కిందకి దిగిపోయాడు అనమాట. సో మనకి న్యూటన్ థర్డ్ లో ఎలా ఉంటుందో అలాగే ఐఎన్ఎస్ ఈక్వల్ MC స్క్వేర్, ఈ లాస్ ఎలా ఉన్నాయి. న్యూటన్ థర్డ్ లో ఏంటి, ఫర్ ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్, అది న్యూటన్ థర్డ్ లా. అలాగే ఇక్కడ కూడా అంటే దేవుడు కూడా ఒక లా ఉంది అంటే, సో తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. ఇది సేమ్ ఇస్ గాడ్స్ లా. ఇది గాడ్స్ లా. దేవుడు సైతాన్ ఏం చేసుకుంటే హెచ్చించుకోవాలని ట్రై చేస్తే ఏమైంది, నరకంలో ఒక మూలకు తోసివేయబడి. సో యేసు ప్రభు వారు ఏం చేశారు, ఉన్న సింహాసనం నుంచి తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడు అంటే
ఆయన ఇంక దేవుడి నుంచి మనిషి, మనిషి నుంచి సేవకుడు, ఇంకా ఆయన మొత్తం కూడా ఇంకా తగ్గిపోవడమే. దీనత్వం అనమాట. దీనత్వంలో తగ్గించుకున్నాడు. అలాగే దేవుడు ఎప్పుడు కూడా ఆయనకి ఏం చేస్తారంటే, అందరూ ఇంటికి వెళ్ళిపోతే ఆయనకి ఇల్లు ఉండదు. ఎక్కడ అంటే నకలకు బొరీలు ఉన్నాయి కానీ మనిషి కుమార్తె తలవాల్చుకోవడానికి ప్లేస్ లేదు. అది దేవుడు చెప్పాడు. అంటే దేవుడికి ఒక ప్లేస్ లేదు. అంటే ఉన్న దాంతో ఏ రోజు కూడా దేవుడు ఎప్పుడు కూడా అసంతృప్తి ఎప్పుడు పడలేదు అనమాట. దేవుడు ఏది ఇస్తే అది. పౌలు గారు కానీ యేసు ప్రభు వారు కానీ ఉన్న దానిలో తగ్గించుకొని ఉన్న దాంతో సంతృప్తి పడ్డారు. సో సైతాన్ ఎక్కడ కూడా లూసిఫర్ ఉన్న దాంతో సంతృప్తి పడలేడు. ఇక్కడ యేసు ప్రభు వారికి ఏమీ లేకపోయినా సరే సంతృప్తిగానే ఉన్నారు. అలాగే ఒక ఎలిజిబెట్ అథారిటీ అంటే ఒక ఆయన కంటే లెస్ హోలీ యోసెఫ్ గారు కానీ మరియమ్మ గారు కానీ యేసు ప్రభు వారి పరిశుద్ధతో ఏమాత్రం కంపారిజన్ లేను. వాళ్ళ కింద వాళ్ళ అధికారానికి లోబడి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కింద ఉన్నారన్నమాట. తల్లిదండ్రులకి మీరు మత్తయి సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం చూస్తే ఆయన ఖచ్చితంగా వాళ్ళ అధికారానికి లోబడి ఉంటాడు అనమాట. సో సైతాను గర్వానికి కౌంటర్ పార్ట్ ఏంటంటే యేసు ప్రభు వారి దీనత్వం. యేసు ప్రభు వారి దీనత్వం, ఇంకా యేసు ప్రభు వారి దీనత్వం గురించి చదివితే యేసు ప్రభు వారికి మనం జనరల్ గా అంటే యేసు ప్రభు వారి దీనత్వం గురించి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకున్నాను నేను, ఎంత తగ్గించుకున్నాడని. సో మత్తయి సువార్తలో స్టార్టింగ్ లో మనకి యేసు ప్రభు వారి వంశావళి చూస్తే యేసు ప్రభు వారికి ఒక్కడికే ఒక ఫెసిలిటీ ఉంది. ఏంటంటే ఆయన ఏ వంశంలో పుట్టాలి, ఏ తల్లిదండ్రులు పుట్టాలి, మనకు అవకాశం లేదు. మనం ఎవరికి పుట్టాలని ఎవరికి పుట్టలేము. బట్ యేసు ప్రభు వారు ఏ వంశంలో కావాలంటే ఆ వంశంలో, ఏ తల్లిదండ్రులు కావాలంటే ఆ తల్లిదండ్రులు పుట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ముందే చూజ్ చేసుకుని వచ్చాడు భూలోకంలోకి. ఏడక పుట్టాలి, ఈ వంశంలో పుట్టాలి, యోధాగోత్రంలో పుట్టాలి, దావీదు వంశంలో పుట్టాలి, ఏడక పుట్టాలి. ఆయన బ్లడ్ లైన్ ఆయన సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరల్ గా బ్లడ్ లైన్ ని మనం ఏం చేస్తున్నాం, మనం దొరకు మనం లోకంలో ఉన్నాం కాబట్టి సో రాజరత్నం లెజెండ్ ఫ్యామిలీ అని పెట్టుకున్నాం. ఎందుకంటే అది బ్లడ్ లైన్ బాగుంది కాబట్టి. మన పేటలో మనకి రాజరత్నం గారు బాగా బతికారు కాబట్టి ఇట్స్ ఎ ప్రైడ్. అది ఒక విధంగా అంటే మనం గొప్ప విషయం, మన ఫ్యామిలీ కాబట్టి లెజెండ్ అని పెట్టుకుంటాం ఆయన్ని. బట్ యేసు ప్రభు వారు ఏం చేస్తుంటే మత్తయి సువార్త ఆయన బ్లడ్ లైన్ రాసేటప్పుడు మొత్తం 4 ఆడవాళ్ళు ఉంటారన్నమాట. ఆ 4 ఆడవాళ్ళు ఎవరంటే తామారు ఎవరంటే యోధాకి తామారు కోడలు. అదొక ఇన్సెస్చువల్ రిలేషన్షిప్. అంటే ఒక బ్లడ్ రిలేషన్ మధ్య ఒక వన్ కైండ్ ఆఫ్ వ్యభిచారం. యోధా తామారు ఆయన కోడలు మామ రిలేషన్. అలాగే రాహాబు ఏంటి ఎరుకోలో పేరెన్నగన వేశ్య. రూతు మోయాబీరాలు. మోయాబు అంటే ఎవరంటే లోతు వాళ్ళిద్దరు కూతురులతో వ్యభిచారం చేయడం వల్ల పుట్టిన వంశం నుంచి రూతు వస్తుంది అనమాట. అలాగే బత్షెబ దావీదుతో వ్యభిచారం చేసి బత్షెబ ఇదంట. అంటే ఇక్కడ ఈ యేసు ప్రభు వారు ఉన్న బ్లడ్ లైన్ లో ఉన్న ఈ 4 ఆడవాళ్ళు ఎవ్వరు కూడా ఒక అమ్మాయి వ్యభిచారి, ఒక అమ్మాయి ఏమో ఒక మామగారితో చేసింది, ఇంకో అమ్మాయి ఏమో ఆ రూత్ ఏమో అసలు ఆ లైన్ ఏం మంచిది కాదు, ఫాదర్ పిల్లలు కలిసి వ్యభిచారం చేయడం పుట్టిన లైన్. సో ఈ లైన్ లో ఎవరో పుట్టాలనుకోనమాట. ఇట్స్ అంటే యేసు ప్రభు వారు పుట్టుకునే దీనత్వం ఉంది. ఆయన కావాలంటే మంచి రాజు కుటుంబంలో మంచి కుటుంబంలో పుట్టొచ్చు. కానీ అతను ఏంటంటే యేసు ప్రభు వారు అలా ఊహించుకోలేదు. ఈ బ్లడ్ లైన్ ఆయన సెలెక్ట్ చేసుకుని వచ్చాడు. అలాగే రెండోది చూస్తే యేసు ప్రభు వారు ఇంకా తగ్గింపు చూస్తే యేసు ప్రభు వారు పుట్టింది పశువుల పాకలో పుట్టారు. ఆయన పుట్టాలనుకుంటే వేరే ఏదో ప్లేస్ లో పుట్టారు. పశువుల పాకలో ఎవరు పుడతారు? ఎంత పేదవాడైనా సరే పశువుల పాకలో పుట్టడు. అంటే ఆయన ఇంకంతకంటే వరస్ట్ బర్త్ ఏముంది అనమాట. పశువుల పాకలో ఒక ప్లేస్ లేని చోట పుట్టారన్నమాట. ఆయన దీనత్వం, దేవుడు తగ్గించుకోవడం. ఇంకా చూస్తే యేసు ప్రభు వారు మన హేరోదు రాజు చంపుతుంటే ఏం చేస్తుంటే ఒక హెల్ప్లెస్ చైల్డ్ ఏమవుతుందంటే దోత వాళ్ళ ఫాదర్ మళ్ళీ అక్కడికి పారిపోవడం. ఆయన ఒక హెల్ప్లెస్ చైల్డ్ చిన్నప్పుడు కూడా. సో ఆ విధంగా యేసు ప్రభు వారు చివరి రోజు ఏంటంటే పెంతుకొస్తా ఆయన దినం మన మామూలుగా శిష్యులు పాదాలు కట్టడం అనేది యేసు ప్రభు వారి జీవితంలో అది లాస్ట్ రోజు, అది చివరి రోజు. యేసు ప్రభు వారు ఎంత తగ్గించుకున్నారంటే ఆయన భూలోకంలో ఉన్న లాస్ట్ రోజు ఆయన శిష్యులు పాదాలు కడిగాడు. ఆయన భూలోకంలో ఉన్న లాస్ట్ రోజు ఆయన శిష్యుల పాదాలు కడిగారు. అంటే ఆయన మొత్తం ఎంటైర్ లైఫ్ అంతా తగ్గించుకున్నాడంట. లాస్ట్ రోజు శిష్యుల పాదాలు కడగడం అనేది ఇంకా అంతకంటే ఏమి లేదు. అంటే యేసు ప్రభు వారిని మనం ఏం చూడాలంటే యేసు ప్రభు వారి దీనత్వం ఏంటంటే దీనత్వానికి యేసు ప్రభు వారు ఇంకా ఆయన అల్టిమేట్ అనమాట. యేసు ప్రభు వారిని మనం చూడాల్సింది అంటే యేసు ప్రభు వారి మహిమని మనం ఎక్కడ చూడాలంటే ఆయన దీనత్వంలో చూడాలి. యేసు ప్రభు వారి గొప్పతనాన్ని మహిమని మనం ఎక్కడ చూడాలంటే ఆయన దీనత్వంలో చూడాలి. సో సైతాన్ ఏదైతే ప్రైడ్ ఉందో, గర్వం ఉందో, గర్వానికి యేసు ప్రభు వారు ఇచ్చిన ఆ ఎగ్జాక్ట్ గా కౌంటర్ పార్ట్ అంటే దీనత్వం, యేసు ప్రభు వారి దీనత్వం. సో మనం దీనత్వం గురించి అలాగే మన యేసు ప్రభు వారి జీవితంలో కూడా యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు నేను 4 ఇన్స్టాన్సెస్ చెప్తాను. యేసు ప్రభు వారు ఏం చేశారు. ఒక సమరయ స్త్రీ ఉంది. సమరయ స్త్రీకి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేస్తాడంటే సమరయ స్త్రీలో ఒక
యేసు ప్రభు వారు 5 భర్తలుండి లేకుండా ఆరో వ్యక్తి ఉన్న అమ్మాయి దగ్గరికి వచ్చి ఆ నూతి దగ్గర కూర్చుంటే యేసు ప్రభు వారు ఆవిడతో ఏం మాట్లాడుతూ ఉంటారంటే, సో దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి. అసలు సమరయులును వీళ్ళు యూదులు సమరయులు అసలు మాట్లాడుకోరు. బట్ యేసు ప్రభు వారు ఆవిడతో ఏం మాట్లాడుతున్నారంటే అసలు ఎలా ఆరాధించాలి, ఆవిడతో కూర్చొని ఆరాధన గురించి మాట్లాడుతున్నారు అనమాట. అలాగే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ గురించి ఆలోచిస్తే అక్కడ అందరూ నువ్వేం చెప్తావు చెప్పు అంటే అందరూ వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారమ్మా, వెళ్ళిపోయారు, అయితే నేను నిన్నేం చేయనమ్మా అంటే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్ల పెట్టి కొట్టి చంపాలి, ఎవరో మోషే ధర్మశాస్త్రం ప్రకారం. బట్ యేసు ప్రభు వారు ఆయనకి ఏ ప్రాబ్లం లేదు, వ్యభిచారంతో ప్రాబ్లం లేదు. అలాగే ఈ విపరీత ఎక్కువ మంది భర్తలున్న ఒక అమ్మాయితో అతనికి ఏ ప్రాబ్లం లేదు, యేసు ప్రభు వారికి ఏం ప్రాబ్లం లేదు. అలాగే 38 ఏళ్ళ నుండి ఒకడు కోనేరు బెతస్దా కోనేరు దగ్గర పడి ఉంటే అతను బాగు చేసి ఏం చేస్తున్నాడు, మరి ఎక్కువ పాపం చేయమాకు, నువ్వు ఇంకా పాపం చేయమాకు, పాపం చేస్తే ఇంకా ఎక్కువ శిక్షణ ఉంటావు కాబట్టి సో ఇంకా మరి ఎప్పుడు పాపం చేయమాకు అని చెప్తారన్నమాట. సో ఇలా యేసు ప్రభు వారికి వ్యభిచారతో గాని దొంగలతో గాని, అలాగే యేసు ప్రభు వారు సిలువలో ఉండేటప్పుడు ఒక దొంగ నువ్వు నన్ను కూడా గుర్తుపెట్టుకో అంటే ఈ రోజు నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. ఇవన్నీ కూడా యేసు ప్రభు వారి ఈ 4 వ్యక్తుల్ని హ్యాండిల్ చేసిన విధానం. అంటే యేసు ప్రభు వారికి వ్యభిచారం చేసినప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు, యేసు ప్రభు వారికి వ్యభిచారం చేసినప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు, దొంగతో ప్రాబ్లం లేదు, సో పాపం చేసినట్టుతో ప్రాబ్లం లేదు, ఎక్కువ మంది భర్తలు నుంచుకొని సమాజంలో ఎంతో అట్టడుగు స్థాయిలో ఉన్న ఆవిడతో కూడా ఏ ప్రాబ్లం లేదు. బట్ యేసు ప్రభు వారికి ఒక ప్రాబ్లం ఏంటంటే యేసు ప్రభు వారు ఎవరితో ప్రాబ్లం అంటే పరిసయ్యులు శాస్త్రులతో ప్రాబ్లం. మొత్తం యేసు ప్రభు వారి జీవితంలో వ్యతిరేకించింది ఎవరైనా ఉంటే పరిసయ్యులు శాస్త్రులు వ్యతిరేకించారు. సో మొత్తం మత్తయి సువార్త 23వ అధ్యాయం మొత్తం కూడా మొత్తం యేసు ప్రభు పరిసయ్యుల గురించి, మా పరిసయ్యులు ఏమంటే సర్ప సంతానమా, సో అలాగే సర్పములారా చెప్తాడు, అంటే సున్నం కొట్టిన సమాధుల్లారా, నెక్స్ట్ లోపల నువ్వేం చెప్తావు లోపలంతా కూడా చెడ్డగా ఉండి బయట క్లీన్ చేసిన కప్పు, సో అంటే బాహ్యంగా క్లీన్ చేసి లోపలంతా కూడా వరస్ట్ గా ఉన్న కప్పుతో పోలుస్తారు అనమాట. సో అయ్యో వేషధారులారా, అయ్యో వేషధారు మొత్తం 23వ అధ్యాయం మొత్తం కూడా ఒక 5-6 సార్లు అయ్యో వేషధారులారా వేషధారులే. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన జీవితంలో వ్యతిరేకించింది ఎవరంటే శాస్త్రుల్ని పరిసయ్యులు వ్యతిరేకించారు. శాస్త్రుల్ని పరిసయ్యులు ఎందుకు వ్యతిరేకించారంటే శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు గర్విష్ఠులు. శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభు వారు వ్యతిరేకించడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ గర్వాన్ని బట్టి వ్యతిరేకించారు. మిగతా పాపులను ఎక్కడ కూడా యేసు ప్రభు ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఇంత పాపాలు చేసి ధర్మశాస్త్రం ప్రకారం ఎన్నో గొప్ప పాపులు అని ఆ సమాజంలో ధర్మశాస్త్రం ప్రకారం గొప్ప పాపులు అనే వాళ్ళతో యేసు ప్రభు వారు ఏ ప్రాబ్లం లేదు. కానీ ధర్మశాస్త్రం ప్రకారం ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉండే గర్వం అంటే అక్కడ శాస్త్రులు పరిసయ్యులు ధర్మశాస్త్రం కంప్లీట్ గా ఫాలో అవుతారు, కానీ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నాడు లేదు చూడ దేవుడు. సో వాడికి గర్విష్టగా చూశాడు. మిగతా వాళ్ళు ఫాలో అవట్లేదు, ధర్మశాస్త్రం ఫాలో అవట్లా. యేసు ప్రభు వారి జీవితంలో ఎదురుపడిన ధర్మశాస్త్రం ఫాలో అవట్లేదు, కానీ వాళ్ళకి గర్వం లేదు. కాబట్టి గర్వం లేని బట్టి యేసు ప్రభు వారు గర్వం అనే పాపాన్ని ద్వేషించినట్టు మిగతా వ్యభిచారాన్ని, దొంగతనాన్ని, లేకపోతే పాపాన్ని యేసు ప్రభు వారు ద్వేషించలేదు. యేసు ప్రభు వారు ఆయన జీవితంలో ద్వేషించింది ఎవరంటే గర్వాన్ని ద్వేషించాడు. ఆయన 33 ఏళ్ల జీవితంలో 3.5 జీవితంలో శాస్త్రుల్ని పరిసయ్యుల్ని ఆ గర్వాన్ని బట్టి వాళ్ళని తృణీకరించాడు, వాళ్ళని వార్న్ చేశాడు యేసు ప్రభు. అది కాదు ఆయన పోరాటం అంతా శాస్త్రులు పరిసయ్యులతో పోరాడాడు. అలాగే యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే సో రక్షణ కోసం వచ్చాడు. అంటే యేసు ప్రభు వారికి మత్తయి సువార్త 1:25 ఏముంటుందంటే తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించడం కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టును. ఆయనకి యేసు ప్రభు వారికి యేసుని ఎందుకంటే ఆయన పాపం నుంచి రక్షిస్తాడు, మిగతా అప్పుల నుంచి జబ్బుల నుంచి కాదు, ఓన్లీ పాపం నుంచి రక్షిస్తాడు. దట్ ఇస్ ద ఫస్ట్ ప్రామిస్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్. ఏంటంటే యేసు ప్రభు వారు వాళ్ళ పాపం నుంచి రక్షిస్తాడు. మరి ఇప్పుడు పాపం నుంచి రక్షిస్తామంటే పాపం నుంచి మనకు పాపం నుంచి విడుదల వస్తుందా? మనం ఓవర్కమింగ్ లైఫ్ ఉందా మన దగ్గర? పాపం నుంచి కానీ అసూయ నుంచి కానీ ఇవన్నీ ఓవర్కమింగ్ లైఫ్ మనకు లేదు. లేకపోవడానికి కారణం ఏంటి? మనం ఎందుకు ఓవర్కమ్ చేయలేకపోతున్నాం? యేసు ప్రభు వారు వచ్చింది పాపం నుంచి రక్షించడానికి, కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనం రక్షించబడలేకపోతున్నాము. ఎందుకు రక్షించబడలేకపోతున్నాము అనే దానికి యేసు ప్రభు వారు ఆన్సర్ చెప్తారు. ఒకసారి 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. 5 బాబాయ్ 5 అమ్మా. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయం. ఇక్కడ ఏంటి యేసు ప్రభు వారు ఏం చెప్తున్నా అంటే
మీరు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అంటే దేవుని కృప ఎవరికి ఉంటుందంటే దీనుడుగా ఉన్నాడుకు మాత్రమే. అంటే ఆ దీనత్వం యేసుప్రభు వారు ఏదైతే చూపించారో ఆయన జీవితం మొత్తమే చూపించిందంటే యేసుప్రభు వారి మహిమను మనం ఎక్కడ చూడాలంటే ఓన్లీ యేసుప్రభు వారి దీనత్వంలోనే ఆయన గొప్పతనం చూడాలి, మిగతా ఏ విషయాలు కాదు. సో యేసుప్రభు వారు దీనుడుగా ఉన్నాడు. ఆ దీనత్వం యేసుప్రభు పోయింది. ఆ దీనత్వంలో యేసుప్రభు వారు గొప్పను చూడాలి, మహిమను చూడాలి. అలాగే మనం అబ్జర్వ్ చేస్తే ఆ ఆత్మఫలాలు ఉన్నాయనుకోండి, ఆత్మఫలాల్లో దీనత్వం ఉండదు. నేను బాగా ఆత్మఫలాల్లో దీనత్వం ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ 9 ఫలాల్లో దీనత్వం ఉండదు. ఎందుకు ఉండదు దీనత్వం? ఎందుకు ఉండదు అంటే సో దీనత్వం అనేది అంటే అది బేసిక్ రిక్వైర్మెంట్. అది ఉంటే సో కృప అనేది ఏమవుతుందంటే ఆ గ్రేస్ అనేది ఇట్స్ లైక్ ఏ రైన్, అంటే అది ఒక వర్షం లాంటిది. దీనత్వం అనేది అంటే ఇట్స్ లైక్ ఏ గ్రౌండ్. ఆ గ్రౌండ్ లో నువ్వు దీనత్వం ఉంటేనే నీకు ఆ గ్రేస్ వస్తుంది. ఆ గ్రేస్ వస్తేనే ఆ గ్రేస్ నుంచి ఫ్రూట్ వస్తుంది అనమాట. నువ్వు ఆత్మఫలం ఆత్మఫలం రావాలి అంటే ఫస్ట్ నీకు ప్రీ రిక్విజైట్ ఏంటంటే అంటే నువ్వు ఫస్ట్ ఆత్మఫలం రావాలంటే గ్రేస్ ఉండాలి. గ్రేస్ ఉండాలంటే గ్రేస్ గురికే వస్తా. గ్రేస్ ఎందుకు వస్తా అంటే నీకు ఒక రోమా 6:14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అంతే, చాలు. అంటే మీరు కృప ఉంటే గన మనకేం చేస్తుంట, మన మీద సిన్ రూల్ చేయదు, పాపం మనల్ని ఏలదు. కృప ఉంటే. కృప లేకపోతే ఏముంటుంది? పాపం ఏలుతుంది. కృప లేకపోతే పాపం వస్తుంది. యేసుప్రభు ఎందుకు వచ్చారు? మనల్ని పాపం నుంచి రక్షించడానికి వచ్చారు. అంటే పాపం నుంచి రక్షించబడాలి ఏమి ఉండాలి? డెఫినెట్ గా కృప ఉండాలి. పాపం నుంచి మీకు హోప్ ఇట్ ఈస్ క్లియర్. మనకు పాపం నుంచి యేసుప్రభు వచ్చింది పాపం నుంచి రక్షించడానికి. పాపం నుంచి రక్షించాలంటే డెఫినెట్ గా కృప ఉండాలి. కృప ఉంటే ఏమవుతుంది? మీరు కృపకే లోనైనరు కాబట్టి పాపం మీద మీ మీద వేలుబడి చేయదు. అంటే నువ్వు ప్రతి పాపాన్ని జయించాలంటే మరి కృప లేదు ఇప్పుడు వరకు. అంటే మన దగ్గర అంటే మనకు ఫుల్నెస్ ఆఫ్ గ్రేస్ అనేది లేదు, మనకు కొంత కృపే ఉంది. అంటే మన పాపాలను ఒప్పుకోవడానికి వీటికి మాత్రమే కృప ఉంది. పాపాన్ని జయించడానికి కృప కావాలి. అంటే ఫుల్నెస్ ఆఫ్ గ్రేస్, అంటే కంప్లీట్ గ్రేస్ కావాలి. ఆ కంప్లీట్ గ్రేస్ మన దగ్గర లేదు కాబట్టి మనం పాపాన్ని జయించలేకపోతున్నాము. సో ఆ గ్రేస్ ఎవరికి ఇస్తాడంట? ఓన్లీ దీనులకు మాత్రమే. ఎవరికి ఇస్తాడు? సో 1 Peter 5:5 గానీ యాకోబు 4:6 గానీ ఏం చేస్తాడంటే ఎవరికి ఇస్తాడు? దేవుడు అహంకారులు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. 1 Peter 5:5 దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అంటే దేవుడు కృపకు ఉండాలంటే, నీకు దేవుడు కృప రావాలంటే నువ్వు దీనత్వం కలిగి ఉండాలి. నువ్వు దేవుని కృప పొందుకోవాలంటే దీనత్వం కలిగి ఉండాలి. సో దీనత్వం ఏంటంటే దీనత్వం ఉంటేనే నీ మీద కృప వస్తుంది. నువ్వు కృప ఉంటేనే నీకు పాపం మీద జయం వస్తుంది. సో ఇప్పుడు నీకు కావాల్సింది అంటే నువ్వు ఆత్మఫలం ఫలించాలి అంటే డెఫినెట్ గా నీకు కావాల్సింది ఏంటంటే డెఫినెట్ గా గ్రేస్ కావాలి. మీరు బ్యాక్వర్డ్ లాజిక్ యూజ్ చేస్తే ఆత్మఫలం ఫలించాలంటే నీకు కృప కావాలి. కృప కావాలి అంటే నీకు దీనత్వం ఉండాలి. నీకు దీనత్వం ఉంటేనే కృప వస్తుంది. కృప వస్తేనే నువ్వు పాపాన్ని జయిస్తావు. అంటే కృప ఉంటేనే నీకు ఆత్మఫలం పడుతుంది. కాబట్టి ఆత్మఫలంలో దీనత్వం అనేది లేదు. మిగతా అన్ని ఉన్నాయి కానీ దీనత్వం అనేది అక్కడ లేదు. దీనత్వం అనేది హంబుల్నెస్ అనేది ఇట్స్ ఎ ప్రీ రిక్విజైట్. అంటే మనకు కావాల్సింది అంటే నువ్వు యేసుప్రభు వారు ఆయన జీవితం మొత్తం మీద మనకు నేర్పాలనుకుంది ఏంటంటే దీనత్వము. ఆ దీనత్వాన్ని పెంచుకుంటే ఆటోమేటిక్ గా మనకు కృప దొరుకుతుంది. కృప దొరికితే మనకు ఆత్మఫలం దొరుకుతుంది. ఆత్మఫలం దొరికినప్పుడు ఏముంది? మనకి పాపం నుంచి మనం పాపాన్ని జయిస్తాము. యేసుప్రభు వచ్చింది మనం పాపం నుంచి రక్షించడం కోసం. యేసుప్రభు వచ్చింది పాపం నుంచి రక్షించడం కోసం. ఈ విధంగా మనం యేసుప్రభు వారి గొప్పతనాన్ని దీనత్వంలో చూసుకోవాలి. అలాగే ఇంకా సిన్ గురించి ఆలోచిస్తే మనకి ఇది దీనత్వం. అలాగే పాపం గురించి కూడా ఒక్క నిమిషం ఆలోచిస్తే పాపం గురించి ఆది కాండంలో నేను రెండు పాపాలు మాత్రమే చెప్తాను. ఫస్ట్ 2 పాపాలు, సృష్టిలో వచ్చిన ఫస్ట్ 2 పాపాలు ఆలోచిస్తే ఫస్ట్ పాపం ఏంటంటే అవ్వాదం తినకూడదని పండు తింటారు. అప్పుడు దేవుడు వస్తాడు. దేవుడు వచ్చి నేను ఈ ప్యాసేజ్ మొత్తం మీరు 3వ అధ్యాయం మొత్తం చదివితే దేవుడు వచ్చి ఏం చేస్తాడంటే ఆదాముని అవని అడుగుతారు, మీరు ఎక్కడికి వెళ్ళారు? మీరెందుకు? మేము దిగంబరులుగా ఉన్నాం. మీకు ఎవరు చెప్పాడు దిగంబరుగా ఉన్నామని? నేను తినకూడదని పండు తిన్నావా? తిన్నాను. సో ఏం చెప్పామంటే ఆదాం ఏం చేస్తుంటే ఆయన పాపాన్ని అవ్వ మీదకు తోసేస్తాడు. నువ్వు నాకు అవ్వ ఇచ్చింది కాబట్టి అందుకే దేవుడా నేను పాపం చేసి నన్ను క్షమించాడు అనుకోండి. ఏం చేస్తాడంటే నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ ఇచ్చింది కాబట్టి ఆవిడ ఇచ్చింది కాబట్టి నేను తిన్నా అంటాడు. స్త్రీని అడుగుతాడు, నువ్వేం చేస్తుంటే సర్పం నన్ను మోసపుచ్చింది కాబట్టి అని చెప్తాడు. అసలు దేవుడు ఇచ్చింది ఆజ్ఞ ఇచ్చింది ఎవరికి? అవ్వకే, ఆదాంకి.
దేవుడు ఎవరిని శిక్షించాలి? అవని ఆదాం శిక్షించాలి. ఇక్కడ యేసు ప్రభు వారు దేవుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ శాపం ఎవరికి ఇస్తారంటే, సో ఒక సర్పానికి శాపం ఇస్తాడు, సర్పాన్ని శపిస్తాడు, ఆ తర్వాత భూమిని శపిస్తాడు. మనుషుల్ని శపించలేదు, మనుషుల్ని శపించడు, అవ్వాదాన్ని శపించడు. యేసు ప్రభు వారు 3వ అధ్యాయం చూస్తే అవ్వాదాన్ని శపించకుండా సర్పాన్ని శపిస్తాడు, భూమిని శపిస్తాడు. అసలు దేవుడు ఆజ్ఞించిందేమో అవకే ఆదాంకి, అయితే సర్పాన్ని భూమిని శపిస్తాడు, మనుషుల్ని శపించలేదు, మనుషుల్ని శపించలేదు. ఇది ఒక వన్ కైండ్ ఆఫ్ సిన్. అలాగే 4వ అధ్యాయం ఏం చేస్తాడంటే కయ్యూను చూస్తే ఏబేలు కయ్యూను అర్పణ అర్పిస్తారు. సో ఏబేలు అర్పణ అంగీకరిస్తాడు. కయ్యూను ఏం చేస్తాడంటే, కాబట్టి కయ్యూను 4వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి కయ్యూను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నపుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా? ముఖం చిన్నపుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన తలెత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల వాకిటి పాపం పొంచి ఉండు. ఇవన్నీ కయ్యూని అర్పణ అంగీకరించలేదు కాబట్టి మళ్ళీ కయ్యూన్ని కొంతసేపు ప్యాంపర్ చేస్తున్నాడు. నీకు కోపమేలా? నువ్వు ఎందుకు ముఖం చిన్నపుచ్చుకున్నావు? నువ్వు మంచి పని చేస్తే బాగుండేది కదా, చేసిన ఎట్లా, లేక మంచి పని చేయలేదు కాబట్టి పాపం నీ దగ్గర నీ వాకిటి పొంచి ఉంటుంది కదా. ఇవన్నీ చెప్తాడు. అంటే చిన్న పిల్లవాడికి ఒక మంచి చెప్పినట్టు, ఏదో మనం కొట్టి సముదాయించినట్టు. సో దేవుడు ఏం చేస్తాడంటే కయ్యూన్ని ఒక మార్గంలో ఎందుకు కోపడుతున్నావు అని ఒక కన్సోల్ చేస్తున్నాడు, ఒక ప్యాంపర్ చేస్తున్నాడు. ఆ తర్వాత కయ్యూని ఎప్పుడైతే ఏబేలుని చంపేసిన తర్వాత మీరు 12వ వచనం చూస్తే, 4వ అధ్యాయం 12వ వచనం 11వ వచనంలో, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకుంటూ నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడి ఉన్నావు. ఇక్కడ ఎప్పుడైతే కయ్యూని ఏబేలుని చంపేశాడో యేసు ప్రభు డైరెక్ట్ గా శపించేస్తున్నాడు, కయ్యూని శపిస్తున్నాడు. అవ్వాదాన్ని శపించల. మొదటి పాపంలో అవ్వాదాన్ని శపించలేదు, రెండో పాపంలో కయ్యూని మాత్రం శపిస్తున్నాడు. ఇక్కడ ఈ 2 సిన్స్ మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ అవ్వాదాన్ని ఏం చేశారంటే, సో దే సిన్డ్ అగైనెస్ట్ గాడ్. అంటే ప్రతి పాపానికి కూడా 2 డైమెన్షన్స్, ఎక్సాక్స్ వైయాక్స్ ఎలా ఉంటాయో, ఎక్సాక్స్ వైయాక్స్ ఎలా ఉంటాయంటే, అంటే ఎక్సాక్స్ అంటే వర్టికల్ యాంగిల్, హారిజాంటల్ యాంగిల్ ఆలోచిస్తూ ఉంటే, వర్టికల్ యాంగిల్ అంటే ఈ అవ్వాదం అంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తారు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాన్ని ఏం చేస్తారంటే, అంటే అవ్వాదం పాపం చేయడం వల్ల వాళ్ళే చెడు చేస్తున్నారు. దేవునితో వాళ్ళకున్న సన్నిహిత్యం పోయింది, వాళ్ళ శరీరం క్షీణించడం స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి మరణం అనేది వచ్చింది, వాళ్ళకి కష్టాలు వచ్చినాయి, దేవునితో ఉన్న ఒక అనుబంధం అనేది పోయింది. సో ఈ అవ్వాదం దేవునికి అగేనెస్ట్ గా పాపం చేశారు. దేవునికి అగేనెస్ట్ గా పాపం చేస్తే దేవుడు శపించలేదు. బట్ ఈ రెండో పాపంలో కయ్యూను ఏం చేశాడంటే, కయ్యూను వాళ్ళ తమ్ముడు చంపేయడం వలన ఇక్కడ ఏంటంటే ఎక్సాక్స్ వైయాక్స్, 2 హారిజాంటల్ వర్టికల్ 2 విధాలు, అంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు, అలాగే ఏబేలుకు కూడా వ్యతిరేకంగా పాపం చేశాడు. ఈ కయ్యూను చేసింది అంటే, నువ్వు ఏ పాపం చేసినా సరే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు, బట్ మనుషులకు కూడా వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు. ఈ మనిషిని ఎప్పుడైతే చంపేశాడో ఆ ఇంజురీ అనేది, ఆ బ్లడ్ అనేది దేవుడికి మొరపెడుతుంది. మామూలుగా బ్లడ్ ఎలా మొరపెడుతుంది అంటే, మేబీ బ్లడ్ మొరపెడుతుంది, దేవుడు ఒక్కడే వినగలలేము. ఆ లాంగ్వేజ్ బ్లడ్ కి దేవుడికి ఉండే ఒక లాంగ్వేజ్, ఆ దేవుడు మాత్రమే అర్థం చేసుకున్న లాంగ్వేజ్ బ్లడ్ మాట్లాడుతుంది. సో అక్కడ మనిషికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఈ విధంగా 2 దేవునికి వ్యతిరేకంగా కయ్యూను పాపం చేశాడు, మనుషులకు వ్యతిరేకంగా పాపం చేశాడు. ఇటువంటి పాపాలకి శాపం ఉంటది. కాబట్టి డైరెక్ట్ గా దేవుడు ఏం చేశాడంటే కయ్యూను శపించాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి వ్యతిరేకంగా మాత్రమే పాపం చేస్తే నువ్వు క్షమించవచ్చు దేవుడు, కాబట్టి దేవుడు నేను శపించలేదు, ఇక్కడ కయ్యూను మాత్రం శపిస్తున్నాడు. కాబట్టి నువ్వు పాపం చేసినప్పుడు, మనం పాపం చేసినప్పుడు మనుషులకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు, దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు. మనుషులకు వ్యతిరేకంగా పాపం చేస్తే నువ్వు మనుషుల దగ్గర క్షమించమని అడగాలి, దేవుడిని క్షమించమని అడగాలి. యేసుప్రభు వారిని సిరివేసినప్పుడు అందరినీ దేవుడు యేసుప్రభు వారు క్షమించాడు. అట్టని వాళ్ళు నరకానికి వెళ్తారు, పరలోకానికి వెళ్తారని కాదు, యేసుప్రభు వారు క్షమించారు, కానీ వాళ్ళకి తీర్పు ఉండదు డెఫినెట్ గా. ఎందుకంటే వాళ్ళు మారు మనసు పొందలేదు, వాళ్ళు దేవుడి దగ్గర వాళ్ళ పాపాలను కడుక్కోలేదు. కాబట్టి యేసు రక్తంలో దేవుడు కడుక్కోలేదు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి శిక్ష ఉంటది. యేసుప్రభు వారు క్షమిస్తే క్షమించండి, మనుషులు క్షమించవచ్చు, బట్ మనం దేవుడి దగ్గర కూడా డెఫినెట్ గా క్షమాపణ పొందాలి. సో ఈ విధంగా మనం ఈ పాపం చేసేటప్పుడు మనుషులకు వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాం, ఎవరికి వ్యతిరేకంగా, ఇద్దరికి వ్యతిరేకంగా చేస్తున్నాం. ఇద్దరికి వ్యతిరేకంగా చేస్తే ఇద్దరి దగ్గర క్షమించమని అడగాలి. సో కాబట్టి వీటిని బట్టి ఇది పాపం 2 రకాలు, ఇంకా చాలా ఉంది కానీ బట్ టైం లేదు కాబట్టి నేను ఇది చేస్తున్నాను. సో నేను కన్క్లూడ్ చేస్తే అంటే, ఓవరాల్ గా ఈ సృష్టిలోకి పాపం రావడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటి కారణం గర్వం, రెండోది ఉన్నదాంతో సంతృప్తి పడకపోవడం, మూడోది అంటే దేవుడికి లూసిఫర్ అంటే ఒక దేవుడి అధికారాన్ని ఒప్పుకోకపోవడం. అలాగే సేమ్ ఆదాము కూడా లోకంలోకి పాపం రావడానికి కారణం ఏంటంటే, ఉన్నదాంతో దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తి పడకుండా ఇంకా నాకు కావాలి, అర్హత లేనాటి గురించి మనం ఆరాటపడి అర్హత లేనాటి గురించి మనం కనుక ఇది చేస్తే డెఫినెట్ గా అది దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తి పడకపోవడం. రెండోదంటే ఏం చేస్తాడు దేవుడు, ఏం చేస్తాడులే, అది వన్ కైండ్ ఆఫ్ ప్రైడ్, ఏం చేయడులే,
మూడోదండి దేవుడికి మనం దేవుడిని రెబలింగ్ ఉన్నాడు, దేవుడిని వ్యతిరేకించినట్టుగా దేవుడి అధికారాన్ని ఒప్పుకోవాలి. ఇవి సృష్టిలోకి భూమిలోకి వచ్చిన పాపానికి రీజన్స్. వీటన్నిటికీ కౌంటర్ పార్ట్ అంటే యేసు ప్రభు వారి దీనత్వం. యేసు ప్రభు వారి ఏదైతే గర్వం ద్వారా ఫస్ట్ పాపం వచ్చిందో, దీనత్వం ద్వారా మనకి రక్షణ అనేది వచ్చింది. యేసు ప్రభు వారు తగ్గించుకోవడం వల్ల రక్షణ వచ్చింది. యేసు ప్రభు వారు అందుకనే ఫాలో మీ అంటే నన్ను అనుసరించండి. యేసు ప్రభు వారు వచ్చింది ఎగ్జాంపుల్ ఉండటం కోసం. ఫాలో మీ అంటే ఆయన అనుసరించాలి, ఆయన దీనత్వాన్ని అనుసరించాలి. సో రక్షణ రావడానికి కారణం ఏంటి? యేసు ప్రభు వారి దీనత్వము. అలాగే యేసు ప్రభు వారు ఆయనకి ఉన్న ప్రతిదాంతో కూడా సంతృప్తి పడ్డాడు. అలాగే ఈ లోకంలో తల్లిదండ్రులకు గాని పెద్దలకు గాని యేసు ప్రభు వారు దేవుని దయందును పెద్దల దయందును మనుషుల దయందును దేవుని దయందును యేసు ప్రభు వారు వర్ధిల్లును అని ఉంటది. కాబట్టి ఉన్న ఈ లోకంలో యేసు ప్రభు వారు 33 సంవత్సరాల్లో తల్లిదండ్రులకి లోబడి ఆయన జీవించాడు అనమాట. పాపం లేకుండా తల్లిదండ్రులు జీవించాడు. ఏదైతే సైతాన్తో పాపం ఎలా వచ్చిందో వాటన్నిటినీ కూడా యేసు ప్రభు వారు కౌంటర్ చేస్తూ రక్షణ తీసుకొచ్చారు. అలాగే ఆ రక్షణ మనం దీనత్వం గుర్తుపెట్టుకోవాలి. మనకు పాపం మీద ఎందుకు జయం రావట్లేదంటే మనకు గ్రేస్ లేదు. గ్రేస్ ఎందుకు లేదు అంటే మనలో గర్వం ఉంది. సో దేవుడు ఏం చేస్తాడు? గర్విష్ఠుల్ని డెఫినెట్ గా దేవుడు అహంకారులు ఎదిరించి దీనులు కృప అనుగ్రహించును. కాబట్టి సో మనం దీనత్వం ఉంటే దేవుడు కృప ఇస్తాడు. దేవుడు కృప ఉంటే కన్నా డెఫినెట్ గా మనం పాపాన్ని జయించగలము. సో మనం కంప్లీట్ గా మనకి విక్టరీ రాకపోవడం కారణం చాలా బాగా నచ్చింది నాకు. ఇది విక్టరీ రాకపోవడం కారణం ఏంటంటే మనలో గర్వం ఉండటమే. యేసు ప్రభు వారు ఎంత తగ్గించుకున్నారంటే ఆయన ఫస్ట్ బ్లడ్ లైన్ దగ్గర నుంచి ఆయన చనిపోయే లాస్ట్ రోజు వరకు ఆయన జీవితం మొత్తం హంబుల్నెస్, తగ్గించుకోవడం ఎంతైనా తగ్గించుకున్నాడు. పుట్టుక దగ్గర నుంచి చనిపోయే వరకు లాస్ట్ మినిట్ వరకు ఆయన చూపించింది అంటే దీనత్వం. యేసు ప్రభు వారిలో మనకు ఆత్మ ఫలాలు ఇవన్నిటికంటే కూడా మనకేంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే దీనత్వం. ఫస్ట్ కావాల్సిన దీనత్వం ఉంటేనే ఉన్న తర్వాత ఏదైనా సరే. ఇవన్నిటి కూడా బేస్ ఏంటంటే దీనత్వం అనేది ఒక బేస్. గ్రేస్ వస్తుంది, దేవుని కృప వస్తుంది. దేవుని కృప వచ్చిన తర్వాత మిగతా ఫ్రూట్స్ కానీ గిఫ్ట్స్ కానీ ఏవైనా దేవుని కృప తర్వాత. కాబట్టి ఇవన్నిటి కూడా బేస్ ఏంటంటే యేసు ప్రభు వారి దీనత్వం, హంబుల్నెస్ అనేది యేసు ప్రభు వారు దేవుని పాపాన్ని పరిహరించడానికి యేసు ప్రభు వారు వాడింది అంటే హంబుల్నెస్. సో మనం ఒకరికొకరు ఏంటంటే సమాధానం లేకపోవడం కారణం ఏంటంటే మనలో దీనత్వం లేకపోవడం, మనకు పాపం మీద జయం రాకపోవడం కారణం మనలో గర్వం ఉండటము. యేసు ప్రభు వారు మొత్తం మీద ఆయన వ్యతిరేకించిన శాస్త్రుల్ని పరిశీలిని వాళ్ళ గర్వాన్ని మాత్రమే దేవుడు వ్యతిరేకించాడు. మిగతా పాపల్ని ఎవరిని కూడా యేసు ప్రభు వారు అసలు పాపం లేక పట్టించుకోలేదు అనమాట. పెద్దగా ఎక్కడ కూడా యేసు ప్రభు వారు ఖండించడం కూడా ఎక్కడ కూడా ఓన్లీ కన్విక్షన్. నువ్వు ఇది పాపం చేసి ఇంకెప్పుడు చేయి మాకు అని చెప్పడమే కానీ నువ్వు చేసింది పాపం అది చేసి పాపాన్ని పెద్దగా ఖండించినట్టు యేసు ప్రభు వారు ఆ ఎగ్జాంపుల్స్ లో ఎక్కడ కూడా పాపాన్ని ఖండించినట్టు. బట్ శాస్త్రుల్ని పరిశీలన మాత్రం వాళ్ళ జీవితం మొత్తం యేసు ప్రభు వారు బతికినంతకాలం శాస్త్రుల్ని పరిశీలన తిడుతూ ఆయన ఖండిస్తూనే వాళ్ళని ఎక్కడెక్కడ ఖండిస్తున్నాడు. కానీ పాపాన్ని ఈ రోజు కూడా ఇంత పెద్ద ఘోరమైన ఆ రోజు ధర్మశాస్త్రం ప్రకారం మహాఘోరమైన పాపుల్ని యేసు ప్రభు చాలా చిన్న విషయాలకు తీస్తాడు. శాస్త్రుల్ని పరిశీలన మాత్రం ఎప్పుడు దొరికితే అప్పుడు వాళ్ళని హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఈ విధంగా మనం గర్వాన్ని వదిలేసి దీనత్వాన్ని పట్టుకోవాలి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బాబాయ్, చాలా బాగుంది మెసేజ్. అంటే సిన్ కి సాల్వేషన్ కి ఆ కంపారిజన్ అంటే ఎంత క్వైట్ ఆపోజిట్ ఉన్నాయి. లూసిఫర్ ని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి, ఇంకా ఏసైని చూసి ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఇంకా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే నాకు ఆ మెటాఫర్ ఒకటి బాగుంది. అసలు ఆత్మఫలం అనేది ఒక ఫ్రూట్ రావాలి అంటే అవ్వాలంటే మనకి ఫస్ట్ బేస్ అనేది గ్రౌండ్ అనేది దీనత్వం కలిగి ఉండాలి, అప్పుడు గ్రేస్ వస్తుంది అన్నారు కదా. దీనత్వం ఇంపార్టెన్స్ గురించి చాలా బాగా అర్థమైంది, క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ. దేవుడు తగ్గించుకున్నది బాగా చెప్పావు. దీనత్వం గురించి ఆయన మనిషి కుమారుడుగా పుట్టడం, మళ్ళీ వాళ్ళకు పుట్టడం, అక్కడ నుంచి మళ్ళీ ఏంటి మానవులు ఆయన శిష్యులకి పాదాలు గడగడము, ఇవన్నీ కూడా స్టేజ్ బై స్టేజ్ చాలా బాగుంది. వెరీ లాస్ట్ రోజు పాదాలు గడిగేది నాకు భలే ఆ థాట్ నాకు బాగా అసలు నిజంగా లాస్ట్ అలా ఉండాలి. స్టెప్ బై స్టెప్ మనం కూడా తగ్గించుకొని ఉండాలని ఇది ప్రాక్టికల్ గా ఉంది, బాగుంది. ఎంత పైన ఉన్నా సరే తగ్గించుకోవడం బాగుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ. బాగుంది, రెండిటికి పోలిక బాగా మంచిగా అనిపించింది.
మ్యూట్ లో ఉన్నాం. ఆ? విజయ మ్యూట్ లో ఉంది. విజయ మ్యూట్ లో ఉన్నాం. భూమి వచ్చాడే. విజయ మ్యూట్ లో ఉన్నాను. హాయ్ బోన్. అందరికి హాయ్. చాలా రోజులు అయింది వచ్చి. విజయ మ్యూట్ లో ఉన్నాను. మయూరు బాగా చెప్పావు వాక్యం. థ్యాంక్ యూ విజయ. తగ్గించుకొని జీవించాలి. మనకి ఎంత ఉన్నా గానీ దేవునిలో మనం చాలా తగ్గించుకోవాలి. మనం ఏ హోదాలో ఉన్నా గానీ దేవుని దగ్గర మనం తగ్గించుకోవాలి. మనుషుల దగ్గర కూడా తగ్గించుకోవాలి. మనం ఏంటి అని కొంతమంది గర్వపడతారు. గర్వం మనలో ఉండవు. ఎవరో కాదు, ఐఎమ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు తగ్గించుకోవడం నాకు అసలు ఈ మధ్యకాలం నేర్చుకున్నానులే కానీ ఇక నేనే ఇదంతా చదువుతుంటే ఎక్కడెక్కడ నాకు నిజంగా యేసు ప్రభువే మరి శిష్యులు కాళ్ళు కడిగారు. మరి అంత బోధ చేసిన ఆయన మరి మనం కూడా ఇంకెంత తగ్గించుకొని జీవించాలి. ఆయన తగ్గించుకోవాలి. మనం దేవుడు హెచ్చించినప్పుడు మనం తగ్గించుకొనే ఉండాలి. అది బాగుంది. పాపము రక్షణ బాగా చెప్పు. నేను ఒక 2-3 పాయింట్లు చెప్దాం అనుకున్నాను. నీకు డౌట్లుగా అంటే ఒక 2-3 చెప్తా అనుకున్నది. నేను అనుకున్నది ఏంటంటే ఫస్ట్ అసలు ఈ సైతాన్ గురించి అంత హైలైట్ చేసి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదేమో అని ఒకటి అనిపించింది నాకు. అంటే అట్లా మాట్లాడుకోకూడదేమో అనిపించింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ నువ్వు అన్నావు కదా, ఫస్ట్ టైంలో 2 రకాల వృక్షాలు ఉన్నాయి అక్కడ. జీవవృక్ష ఫలం ఒకటి, ఇంకోటేమో మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలం. వీళ్ళు తినింది మంచి చెడ్డలు తెలివినిచ్చు ఫలం మాత్రమే తిన్నారు. అది తింటారేమో అని వెళ్ళకొట్టేశారు. అది తినలా. నువ్వు అదే అన్నావు, జీవవృక్ష ఫలం తినేశారు అన్నట్టు. అక్క జీవవృక్ష ఫలాన్ని వాళ్ళు తింటూ ఉంటారు. అప్పుడు అవాదం పుట్టి చాలా రోజులు అయి ఉంటది కదా, వాళ్ళు తింటూ ఉంటారు. ఇక తినకుండా కేరుగు నుంచి తినలేదు తింటారేమో అని నెక్స్ట్ తింటారేమో అని పంపించేశారు. అప్పటికి వాళ్ళు తినింది మంచి చెడ్డలు అదే తప్ప ఇది తినలా, జీవవృక్ష ఫలం తినలేదు. అది తింటారేమో అని పంపించారు. ఇంకోటి ఒక నిమిషం, మనకి ప్రకటన గ్రంథంలో ఏముంటదంటే జీవవృక్ష ఫలం గురించి డిస్క్రిప్షన్ ఉండి నెలకి 11 కాపులు కాస్తాయి. అది ఏంటంటే మన జీతాల గురించి అట్లా మనకు వచ్చే దాని గురించి చెప్తారు అని చెప్తారు తప్ప అది కాదు. స్ఫటిక సముద్రం పక్కన స్ఫటిక సముద్రం జీవవృక్ష ఫలాలుండి అది ఉండి అటువైపు ఇటువైపు జీవవృక్ష ఫలాలుండి నెలకు 11 కాపులు కాస్తూ అంటే నా థాట్ నాకు వచ్చింది ఆలోచన. నేను అనుకున్నా అంటే దాన్ని కంపేర్ చేసుకుని వీళ్ళు నెల తింటారేమో, ఒక పండు తింటారేమో నెల అనుకున్నా. అంటే నాకు క్లారిటీ లేక అలా లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే స్త్రీని పురుషుని శపించలేదు, సర్పాన్ని భూమిని శపించారు అన్నావు కదా. స్త్రీకి ప్రసవ వేదన ఇవ్వడమే ఒక శాపం అని చెప్పి చెప్తారు. రెండోదేమో ఆదాముకేమో నువ్వు కష్టపడి చేసుకొని తింటావు, చేసుకొని అది కాన్సిక్వెన్స్. సిన్ కి వాళ్ళు శిక్ష, శాపం కాదు. శిక్షకి శాపానికి డిఫరెన్స్ కదా. శపించింది అక్కడ ఓన్లీ 3వ అధ్యాయం 14 అందులో దేవుడు యెహోవా సర్పంతో నీవు చేసినందుకు పశువులన్నిటిలోనూ పూజించినట్లు నీవు శపింపబడిన దానివై. ఇది శాపం కాదా? వీళ్ళకి ఇచ్చింది శాపం కాదా? అది శిక్ష కాదు, శాపం. అదేమో సైతాన్. డిఫరెన్స్ ఏంటి? శాపానికి శిక్షకి డిఫరెన్స్ ఏంటి? అంటే శాపం అంటే తర్వాత విడుదల ఉంటది కదా, శాప విమోచన అన్నది ఉంటది కదా. ఇక అది కంటిన్యూస్. ఇది ఇక అది ఎప్పటికీ ఒకటే. ఈ శిక్ష అనేది కొంతకాలానికి అది బహుశా దేవుడు తీసేయొచ్చు. ఇప్పుడు స్త్రీని నువ్వేం చేస్తావు, అనేది తీసేయలేంది. తర్వాత ఆ మనిషి కష్టపడడం అనేది కూడా తీసేయలేదు కదా, ఇప్పటికీ కష్టపడి తినాల్సిందే కదా మనిషి. కానీ మరి అక్కడ శపించడం అనేది ఓన్లీ అంటే ఇప్పుడు స్త్రీని ఇప్పుడు మనకు ప్రసవ వేదన అందరు పోవట్లేదు కదా. ఇప్పుడు అంత మామూలుగా సిజేరియన్ అది అందరూ పడినట్టేగా. అది కనడం అనేది పెద్ద ఇది కదా. అసలు చివరి వరకు కార్డు బట్టి పొజిషన్ లోనే సిజేరియన్ చేస్తారు. అట్లా కాదులే, కొన్ని అసలు లేకుండానే చేసేసుకుంటున్నారుగా. మరి టైం చూసుకొని రాపించిన దానిలో సర్పం శాపం భూమి శాపం, మిగతా వాళ్ళకైతే ఆ ఓటు రాయదు. దాని అంత స్టడీ చేయలేదు కానీ నేను
అవునవునులే. ఇక్కడ యాజ్ పర్ బైబుల్ అయితే సర్పాన్ని చెప్పించాడు, భూమిని చెప్పించాడు. అది నేను అనుకుందంటే అది శిక్ష, ఇది శాపం. మేబీ హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ పనిష్మెంట్ శాపనేమో. అదేలే. ఆ నేల మీద ఉండకుండా శపించబడతా అన్నారు గాని కయ్యను చాలా సంవత్సరాలు హిమాలయాల్లో తిరిగారు, లేకపోతే ఉన్నారనే అంటారు. మనిషి దేశ దిమ్మరిగా తిరుగుతారే తప్ప ఆయన భూమి మీద లేకుండా లేరు. కయ్యను దేశ దిమ్మరి. అతను ఎవరు కనుకొని చంపుతారో అతను 7 శిక్ష అని చెప్పాడు. అవును. కయ్యూను చచ్చిపోయినట్టు ఉండదు అక్క. లేదు ఎక్కడ లేదు అసలు. ఆ మాట ఉంటది, ఆయనకు ఒక గుర్తేశారు ఉంటది. ఎవడైనా కయ్యను చంపినడలా అతనికి ఉంటాడు, భూమి మీద దేశ దిమ్మరివై ఉందును అని చెప్పి అంటారే తప్ప ఆయన భూమి మీద లేకుండా ఉన్నారని ఎక్కడ లేదు. అంటే నేను అనుకోవడం అక్క, కయ్యూని ఎవరు చంపకూడదు, అతను టైం వచ్చి అతను చచ్చిపోవాలేమో అనుకుంటా నేను. అక్క ఆదికాండము 4:12 ఉంటది. అవునవును. భూమి మీద తిరిగి నడుచుచు దేశ దిమ్మరివై ఉండు అనేది కరెక్ట్. దేశ దిమ్మరి లాగా ఉంటాడని ఉంటది కానీ ఆ శాపము భూమి మీద లేదు. అందుకు నా కయ్యను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. అవును అవును. రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరి ఇందును వాడు నన్ను చంపునని యెహోవా తనను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవరికైనా కయ్యూను చంపినాడు వాడికి ప్రతిదానికి 700 కలుగును. కయ్యూను ఎవరిని దేవుడు అతను కనుక్కోకుండా గుర్తేస్తాడు దేవుడు. అవును అవును. ఇంకొకటి ఏంటక్క, సైతాను గురించి మనం అంటే పరిశుద్ధ గ్రంథంలోనే సైతాన్ని ఆ విధంగా వర్ణించి రాశారు. సైతాను లేకపోతే కొన్ని కార్యాలు లేవు. తన కూడా దేవదూతే, కానీ అక్కడి నుంచి త్రోసివేయబడింది కదా సైతాన్ని. దేవుడు ఈ యెహెజ్కేలు గ్రంథంలోనే కెరూబులు సెరూబులు అని రాళ్లతో వర్ణించారు కదా. మాట్లాడుకోవడం అనవసరమేమో అని అన్నావు కదా. పరిశుద్ధ గ్రంథంలోనే ఈ విధంగా సైతాన్ గురించి వర్ణింపబడి ఉంది కదా అని అంటున్నా. అంటే కొన్ని హైలైట్ చేసుకోకూడదేమో అంటున్నా నేను. నేను స్టార్ట్ చేయనా? నీకు నచ్చిన చోట హైలైట్ చేసుకోవడం, నీకు నచ్చిన చోట హైలైట్ చేసుకోవడం అనేది రాంగ్. అది బైబుల్ అనేది ప్రతి వర్డ్ ఇంపార్టెంట్ కదా. పరిశుద్ధ గ్రంథం యాజ్ ఇట్ ఈజ్ గా ఎలా ఉన్నది అలా మనం చెప్పుకోవాలి కదా. అయితే లేదు కదా. బైబుల్లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఫస్ట్ థింగ్. ఓకే. ఇంకొకటి అంటే వాక్యం అయిన తర్వాత కొంచెం ప్రయోజనకరంగానే ఉండాలి తప్ప వాటి గురించి తెలుసుకొని మనం ఏం చేస్తాము, మనకి దాని వల్ల ప్రయోజనం ఏంటి, ఇప్పుడు గొప్ప లక్షణాలు తెలుసుకోవడం వల్ల ఉన్నదన్నట్టే చెప్తేనే అది కరెక్ట్. మనం ఉన్నదన్నట్టు చెప్పాలా, చెప్పొద్దు అన్నట్లా. నేను కొన్ని హైలైట్ చేయకూడదేమో అంటున్నా. మేజర్ ఇచ్చి తక్కువ చేసుకోకూడదేమో అంటున్నా నేను. అది సైతాన్ లేకపోతే ఇవన్నీ ఉండే కాదు కదక్క. యేసు ప్రభుని శోధించడం, ఇంత ఇదిగా ప్రభు సిలువేయబడటం, తిరిగి లేవబడటం, ఇవన్నీ ఉండే కాదు కదా. అవును అవును. నువ్వు పాస్ అవ్వాలంటే ఇంపార్టెంట్ చదవాలి. కంప్లీట్ గా మంచి మెరిట్ రావాలంటే మొత్తం చదవాలి. అది మన ఇష్టం కాదు కదా. వాక్యాన్ని బట్టి మనం చెప్పాలి కదా. సరే, నేను స్టార్ట్ చేస్తా. మీరు అంటే కాంట్రవర్సీ అని కాదు, కానీ నువ్వు చెప్పిన వాటిలోనే మనం జస్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఫస్ట్, హెవెన్ అనేది మోస్ట్ సీక్రెట్ ప్లేస్, హోలీ ప్లేస్ కదా. అసలు అట్లాంటి హోలీ ప్లేస్ లో అసలు సాటన్ కి అసలు ఆ ఈవిల్ థాట్ ఎందుకు వచ్చింది ఫస్ట్? కొంచెం వాల్యూమ్ పెంచు, వినపట్ల సరిగా. నా ఆన్సర్ చెప్తాను. నా ఆన్సర్ ఏంటంటే, ఈ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఫ్రీ విల్. దేవుడు ఎప్పుడు కూడా ఏంజల్స్ ని నానా సౌండ్ చేయమకరా, ఏంజల్స్ ని తయారు చేసేటప్పుడు ఫ్రీ విల్ అంటే అంటే ఏంజల్ మంచి పూజించవచ్చు, ఫాలో దేవుడిని ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వకపోవచ్చు. అంటే ఈజ్ నాట్ రోబో. ఏంజల్స్ రోబోస్ కాదు, వాళ్ళకు ఒక స్వీచత్వం ఉంది, వాళ్ళ ఇష్టం చేయొచ్చు. గ్రహాలకి, చెట్లకి, ఇట్లకి వాటికి స్వీచత్వం లేదు, కానీ ఏంజల్స్ కి, మనుషులకి స్వీచత్వం ఉంది. వాళ్ళు కావాలంటే ఫాలో అవ్వచ్చు, లేకపోతే లేదు. అది పాపం ఎంటర్ అవడానికి కారణం అంటే దేవుడు దేవదూతల్ని ఓ ఫ్రీ విల్ ఇచ్చాడు. ఫ్రీడమ్ ఆఫ్ చూసింగ్ అనేది ఉందన్నమాట.
ఇప్పుడు మనకి ఇప్పుడు గ్రేస్ అని, ఫర్గివ్నెస్ అని, రిపెంటెన్స్ అని ఇవన్నీ సిన్ ద్వారానే వచ్చినాయి కదా, ప్రైడ్ అనేది. అప్పుడు అసలు సిన్ ఇవన్నీ సిన్ ద్వారా వచ్చినాయి కదా మామూలుగా. అప్పుడు అసలు హెవెన్ లో ప్రైడ్ రూట్, సిన్ ప్రైడ్ రూట్. గాడ్స్ ఆర్మీలో గాడ్స్ ప్రెజెన్స్ లో అసలు ప్రైడ్ అనేది ఎట్లా జనరేట్ అయింది అనేది నాకు అర్థం ఫ్రీ విల్ ఉన్నప్పుడు డెఫినెట్ గా వస్తుంది. ఫ్రీ విల్ ఉన్నప్పుడు ప్రైడ్ వస్తుంది. ఫ్రీ విల్ ఉన్నప్పుడు వాడు ఇష్టం వచ్చి ఫాలో అవచ్చు కదా. అదేలే దేవుడు అంత మించి కూడా ఇంకా, ఎందుకంటే అవి కొన్ని కన్సిడర్ అయ్యే ఉంటాయి తెలియదు, అంతవరకే మనం. ఇంకొకటి అసలు గాడ్స్ ఆర్మీలో అసలు సాటర్న్ 1/3 ఆఫ్ క్రియేషన్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు కదా లూసిఫర్. 1/3 ఆఫ్ ఆర్మీని ఎట్లా మెజారిటీగా చేసుకోగలిగింది అసలు దేవుడు ప్రెజెన్స్ లో? దేవుడు ఇక్కడ నేను చెప్పాను కదా, ఏం చెప్పాను ఇక్కడ, అభిషేకం కెరూబై ఒక ఆశ్రయంగా నువ్వు వింటివి. ఆశ్రయంగా ఉంటామని అంటే వాళ్ళందరికీ సెకండ్ పవర్. ఆశ్రయం అంటే కొంతమందిగా, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యాక్టింగ్ గాడ్ దే యూస్ టు యాక్ట్ సాటన్, లూసిఫర్. ఆశ్రయంగా నువ్వు ఆశ్రయంగా ఉంటివి, అందుకే నేను నియమించి ఏజ్కేల్ 28:14 అభిషేకం కెరూబై ఒక ఆశ్రయంగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి. అసలు యేసు దేవుడు లూసిఫర్ నియమించింది ఒక పవర్ సెంటర్ గా. ఓకే సరే, అది జస్ట్ ఏంటంటే మనం ఇవన్నీ ఆలోచించుకోవడానికి వాడానంత. ఇంకా ఒకటి, దేవుడు ఈ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ కదా. ఓకే, అండ్ లేటర్ హీ క్రియేటెడ్ స్టార్స్ అండ్ ఎవ్రీథింగ్. ఈ స్టార్లు బోల్డ్ అన్ని పైన వెలుగుతా ఉంటాయి కదా. అవును, అసలు ఎందుకయి, వాటి వల్ల ఉపయోగం ఏంటి మనకి? ఎందుకు క్రియేట్ చేశాడు? వై హీ క్రియేటెడ్ ద స్టార్స్? వై హీ క్రియేటెడ్ ద స్టార్స్ తెలియదు, దేవుడి జ్ఞానం అది మనకు తెలియదు. ఇంకొకటి, వై హీ రిప్రజెంట్స్ సాటర్న్ యాజ్ ఎ ఫాలెన్ స్టార్ అన్నాడు కదా. ఫాలెన్ స్టార్ ఎందుకు? స్టార్స్ సెల్ఫ్ లుమినస్ అంటారు. లుమినస్ అంటే వెలుగిస్తాయి అని. సన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్టార్. సన్ కూడా అలా ప్లానెట్స్ అన్నిటికీ వెలుగు, హీట్ ఇవ్వడానికి, లైట్ అండ్ హీట్. దే ప్రొవైడ్ లైట్ అండ్ హీట్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ సర్వైవల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆన్ దిస్ ఎర్త్. ఓకే, సన్ వల్ల మనకు ఉపయోగం. మిగతా స్టార్స్ ఏంటి? వాటి వల్ల సన్ కన్నా పెద్ద స్టార్స్ కూడా ఉన్నాయి. అసలు మనకి దగ్గరలో సన్ ఉంది. రవి, ఫాలెన్ స్టార్ అనేది ఏంటంటే అక్కడ అదొక రిప్రజెంటేషన్. అంటే హాలెల్ అనేది ఫాలెన్ స్టార్. లూసిఫర్ అంటే ఒక హాలెల్, మార్నింగ్ స్టార్. అరబీ ఇది అంటే లాటిన్ వర్డ్ అంటే హాలెల్, దానికి యూజ్ చేస్తాడు. అదేంటి ఊరికి ఇండికేషన్, ఒక స్టార్ అంటే పవర్ఫుల్ అనేది. స్టార్ అనేది బ్యూటిఫుల్, పవర్ఫుల్ అని చెప్పడం కోసం తప్పితే అంతకు మించి దానిలో సిగ్నిఫికెన్స్ ఏం లేదు అనుకుంటా. నేను ఈ క్వశ్చన్ పాస్టర్ కూడా అడిగాను, ఆయన కూడా చెప్పలేకపోయాడు దేవుడు అసలు ఈ స్టార్స్ ఎందుకు. ఇప్పుడు నువ్వు చెప్పిన ఐజియా దాంట్లో సాటర్న్ వాంట్స్ టు క్రాస్ ద స్టార్స్ అండ్ రీచ్ ద టాప్ ఆఫ్ దన్ ఉంది కదా. అదే కదా సృష్టించింది, సృష్టి కదా అది. అదే ఏంటి పర్పస్ అనేది ఎక్కడ మనకి బైబిల్లో కూడా ఎక్కడ రాయలేదు. దేవుడు ఏంటంటే పగలు రాత్రి చీకటి అని పెట్టాడు కదా. పెట్టాడు మనకి, ఫస్ట్ అధ్యాయంలో ఉంటది కదా. మరియు దేవుడు వెలుగు మంచి అదొకటి డిస్కషన్ మనం ఆలోచించుకోవడానికి. ఇంకొకటి, రెవల్యూషన్ లో లాస్ట్ ఇయర్ మనం మైకేల్ విల్ ఫైట్ విత్ ఆర్మీ ఆఫ్ అది పాస్ట్ ఆఫ్ ఫ్యూచర్ ఫ్యూచర్ అని చెప్పాక పక్కా ఫ్యూచర్. దానిలో ఎవరైనా పాస్ట్ అన్నా నమ్మలేదు, ఫ్యూచర్ అది 100% ఫ్యూచర్. దానిలో ఫ్యూచరే అది, ఫ్యూచర్ దానిలో లేదు. ఫస్ట్ రెవల్యూషన్ ఫస్ట్ చదువు ఒకసారి. చెప్పు. యేసుక్రీస్తు తన దాసులు కనపరచుకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఓకే అంటే ఓకే చదువు. ఈ సంగతి త్వరలో సంభవమైనవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసులను యోహాను సూచించును. అతను దేవుని వాక్యం గురించి, యేసుక్రీస్తు వాక్యం గురించి. అక్కడ క్లియర్ చదువు తర్వాత. చదివాను బాబు, అది చాలా క్లియర్. దేవుని వాక్యం గురించి, దేవుని తన వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి,
తాను సూచించిన మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. తాను చూచినంత వరకు. అవును. చూచినంత అంటే ఏంటి? ఏదైతే యోహాను చూసాడు అది విజన్ కదా, ప్రత్యక్షత అంటే విజన్ కదా. అతను చూశాడు కదా, విజన్ లో చూశాడు కదా. ఓకే, అట్లా అంటే లూక్ 12:8 చదువు ఒకసారి. మరియు నేను మీతో చెప్పినది ఏమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. 12:18 నా కుట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా భార్య అంతటి నా ఆస్తి సమస్తం సమకూర్చుకొని నా ప్రాణంతో. అదేనా మిస్ అయ్యానా ఎక్కడన్నా? అక్కడ దేవుడు చెప్తాడు అనమాట. అక్కడ లూక్ 12:18 ఎక్కడో ఒక చోట ఉంటది, మేము మిస్ అయినట్టు. చెప్పు ఒకసారి నీ ఫోన్ ఒకసారి. నేను అనుకున్నాను అవి మనం ఒక దీనత్వం మనం ఒక దీనత్వం టెస్ట్ పెట్టుకుందాం అనుకున్నాం. అసలు ఇది అయిన తర్వాత ఈ రోజు ఏంటంటే అసలు ఎవరి అంటే దీనత్వంలో మనం ఏంటి, ఎవరి కాళ్ళే మన సెల్ఫ్ చెక్ చేసుకుందామా అనిపించింది నాకు. ఓకే, అదేలే. నేను ఒక 10 స్కేల్లో మనం అందించుకుంటాం. 10 స్కేల్ అంటే అట్లీస్ట్ మనం తప్పించుకునే మన తర్వాత ఇంప్రూవ్ అవడానికి ఉంటది కదా. సరే, నేను ఈలోపు టెక్స్ట్ చూస్తాను. ఇంకో క్వశ్చన్, గాడ్ ఈజ్ సో మర్సిఫుల్ అండ్ పవర్ఫుల్ కదా, చిన్న పిల్లలు ఏం పాపం చేశారని వాళ్ళకి దేవుడు కష్టాలు కలిగిస్తున్నాడు? తల్లిదండ్రులు చేసిన పాపాలు. ఎక్కడుంది బైబిల్ కోట్ ఎక్కడ ఉంది? మన జ్ఞానానికి మించిన క్వశ్చన్ అది. కాదు శిష్యులు ఒకసారి అడుగుతారు, ఎందుకు ఇతనికి ఇట్లా పాపం వచ్చింది, తల్లిదండ్రులు చేసిన పాపమా? అట్లా అడిగితే దేవుని మహిమ కోసం అని చెప్పి అట్లా ఆన్సర్ చెప్తారు. అంటే దానిలో తల్లిదండ్రులది కూడా ఉందని అర్థం కదా శిష్యులు అడిగారంటే. ఆ క్వశ్చన్ మనం దేవుడిని కరెక్ట్ గా నాకు ఎక్కడ నవి ఆదికాండం 1:14 నుండి చూడ ఒకసారి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకని అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఇండుగాకని అందుకు సృష్టించాడు నక్షత్రాల్ని. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు భూమి మీద వెలిగించుట కొరకే. 14 పైన దినాలు సంవత్సరాలు కాలాలని సూచించటానికి నక్షత్రాలను సూచించారు, జ్యోతుల్ని. అవి అది ఎట్లా మనకి ఎట్లా 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 అదే కదా మరి, నక్షత్రాలు బట్టే కదా, పలానా నక్షత్రంలో పుట్టారని ఆ నక్షత్రం అని ఇట్లా అంతా చెప్తా అంటారు కదా టైము. అంటే అంటే హిందూయిజం మాట్లాడుతున్నారు ఇప్పుడు. కాదురా, చెప్పేది సరిగ్గా అర్థం చేసుకో. నువ్వు ఇది వరకు క్యాలెండర్ ఇవన్నీ లేనప్పుడు పలానా నక్షత్రము ఆ నక్షత్రం టైము అని అట్లంతా చెప్పలేదా? ఇప్పుడు సన్ కూడా ఎందుకు మనకి మార్నింగ్ 12 అయితే మన నెత్తి మీద ఉంటాడు అంటే 12 అయినట్లు బట్టే కదా చేసింది. సూర్యుడి గురించి మాట్లాడుతున్నా, నేను నక్షత్రాల గురించి మాట్లాడుతున్నా. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగు పగలనియు చీకటిని రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమున కలుగాక ఒక దినమాయను. 4:5 ఒక ఆదికాండం 1:4-5 వచనాల్లో ఉంటది. ఓకే మైరా, ఇందాక టెక్స్ట్ అడిగా లూక్ 10:18. ఆయన సాతాను మెరుపుల ఆకాశం కొడుకు చూసి, ఇదిగో పాములను తెల్లతో శత్రువు అంతమైన మీకు అధికారం. అది ఎవరు చెప్తున్నారు? అది
దేవుడు ఏంటది సాటన్ ఎక్కడ నుండి పడుతుంది? మెరుపు వాళ్ళు ఆకాశం నుంచి బయట చూస్తున్నాయి. మరి అది అయిపోయిందేగా మరి అది అయిపోయింది కాదు. సాతాను తప్పు చేసినప్పుడు అది పడిపోయింది కదా. కాదు నవి, ఇప్పుడు లూసిఫర్ తోసివేయబడిందని చెప్పాలా ఇప్పుడు వరకు వాక్యం? నవి నేను ప్రకటన అర్థమైందంటే బైబుల్లో ఒక వచనానికి మధ్యలో కొన్ని వందల వేల సంవత్సరాలు కూడా ఉండదు. దేవుడు ఒక మాట్లాడిన దాన్ని ఇంకెక్కడో అంటే నీకు మోసే 91 కీర్తన 91 అధ్యాయం ఉంటుంది సవా. కీర్తన 91 అధ్యాయం 91 అధ్యాయంలో 91 అధ్యాయం ఏది 91 అధ్యాయం మొత్తం కూడా నీ పక్కన 10,000 మంది పట్టిన రాత్రికలు భయంకరు పగటి వేళ ఎగురు బాణకైనా చీకట్లో సంచరి ఇవన్నీ కూడా ఎప్పుడో లాస్ట్ వారంలో అంటే లాస్ట్ 3.5 years లో ఇజ్రాయేల్ కాపాడడానికి దేవుడు ఇక్కడ రాస్తున్నాడు. ఇదంతా కూడా ఈ డిస్ట్రిక్ట్ అంతా కూడా అంటే ఇజ్రాయేల్ ర్యాప్చర్ తర్వాత ఇజ్రాయేల్ ఆర్మగెదాన్ యుద్ధం మొత్తం అది ఇదైపోయిన తర్వాత లోపల ఇజ్రాయేల్ దాస్తాడు. వాళ్ళ గురించి చెప్తాడు అనమాట. అంటే దేవుడు నేను చెప్పేది ఏంటంటే నీకు ఒక వచనానికి ఇంకో వచనానికి ఉన్న డిఫరెన్స్ అక్కడ నువ్వు కంటిన్యూస్ గా చదివితే కుదరదు బైబిల్. అంటే దేవుడు ఏం చేస్తాడంటే సామెతలు 25:1 మీరు అబ్జర్వ్ చేస్తే 25:1 నేను ఇదే క్వశ్చన్ 2-3 పాస్టర్లను అడిగాను. రవి ఒకడు సంగతి మరుగు చేయడు దేవుని ఘనత, సంగతి శోధించు రాజుల ఘనత. అంటే దేవుడు దానికి కొన్ని మరుగు చేస్తాడు. వాటిని మనం ఎదుగు పట్టుకోవాలి. నీకు అర్థం అవ్వాలంటే కొన్ని ఆ కంటిన్యూస్ గా చదివితే కాదు, అది మెరుగుపాలు తిరుగుతూ పాత దేవుడు దాని విజయంలో చూస్తున్నాడు. కాదురా సరిగ్గా డౌట్ ఏంటి అసలు? ఇప్పుడు సాతాను గురించి ఆకాశం నుండి పడిపోయింది లూసిఫర్ అని చెప్పి యేసయ్య అక్కడ చెప్తున్నారు. నేను అనేది ఇది రెవల్యూషన్ లో కంటెస్ట్, ఇది ఫ్యూచర్ లో జరిగేదా పాస్ట్ అయ్యిందా అనేది. ఈ రెవల్యూషన్ లో తర్వాత రాబోయేవి దూతలు బోరవదడం అంత్యకాలం అది కదా, అది జరుగుతుందని అదంతా చెప్తున్నారు. ఇక్కడ సాతాను పడిపోవడం అనేది జరిగిపోయింది కదా ముందుగానే, లూసిఫర్ పడదోయబడింది. నా డౌట్ ఏంటంటే ఈ రెవల్యూషన్ లో జాన్ సాక్ష్యం గురించి మాట్లాడాడు, జరిగిపోయినట్టు గురించి మాట్లాడాడు, ఫ్యూచర్ జరగబోయే గురించి మాట్లాడాడు అనేది ఒక 2-3 పాస్టర్లు చెప్పారు నాకు. ఎక్కడ ప్రకటన అనేది సాక్ష్యం ఫస్ట్ లోనే ఉంది కదా, సాక్ష్యాన్ని బట్టి చూచిన దాన్ని బట్టి జరగబోయే గురించి 3 గురించి మాట్లాడతారు. అది రెవల్యూషన్. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే రెవల్యూషన్ మొత్తం జరగబోయేది ముందని చెప్తున్నారు. అది నా డౌట్. వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. 3 పాస్ట్ మిడిల్ జరిగేది ఫ్యూచర్ జరిగేది మొత్తం 3 కలిపేది రెవల్యూషన్. ఇప్పుడు ఆల్రెడీ ఏం జరిగింది అనుకుంటున్నాము? వాటిలో చెప్పిన వాటిలో ప్రకటన చెప్పిన వాటిలో ఏం జరిగింది అని నువ్వు అనుకుంటున్నావు? మొత్తం అయిపోయి మళ్ళీ మొత్తం అంటాడు. దేవుని వాక్యం గురించి అంటే వాక్యంలో చెప్పబడిన దాని గురించి, దేవుని వాక్యం గురించి అంటే వాక్యంలో చెప్పబడిన దాని గురించి, యేసుక్రీస్తు సాక్ష్యం గురించి అంటే యేసుక్రీస్తు వారు ఆయన జీవిత సాక్ష్యం ఆయన చెప్పాడు కదా. ఆయన నమ్మకమైన సాక్ష్యం ఉంటుంది రాసి తర్వాత. యేసుక్రీస్తు వారు నమ్మకమైన సాక్ష్యం మొత్తం ఆయన మొత్తం చెప్పాడు ఆయన. దాని గురించి ఉంటది. ఇంకేముంది అన్ని వాక్యంలో చెప్పబడిన దాని గురించి, యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన చెప్పిన దాని గురించి చూస్తాడంటున్నాడు. నేను 2-3 అడిగితే నాకు పాస్టర్లు ఇది చెప్పారు అనమాట. రెవల్యూషన్ కాంబినేషన్ ఆఫ్ 3 పాస్ట్ జరిగేది ఫ్యూచర్ అని చెప్తున్నారు. లేదు అది రాంగ్ కాన్సెప్ట్. రాంగ్ నా దృష్టిలో అయితే రాంగ్. మైరో ఎఫిషియన్స్ ఇప్పుడు మన రానాకి చెప్పింది కదా, ఎఫిషియన్స్ 6:11-12 ఉంది కదా, అది ఆర్మర్ ఆఫ్ గాడ్. అది అట్ ప్రజెంట్ జరుగుతుంది. మన రానక్క గుర్తుందా నీకు చెప్పిన మెసేజ్? ఎఫిషియన్స్ 6:11-12 ఆర్మర్ ఆఫ్ గాడ్. మనం సత్యమైన దట్టిని కట్టుకోవాలి. అది ఇప్పుడు మనం సత్యం దట్టి కట్టుకుని నీతి మై మరుపు తొడుక్కొని పాదములకు సమాధానం సువార్త. ఇదేనా? చదువు ఒకసారి. 6:14 ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త అయిన సిద్ధ మనసును తొడుక్కొని నిలబడుడి. ఇది మనం ప్రజెంట్ సాటన్ తో ఫైట్ చేసేటానికి ఇదంట మనకి.
సో అంతే రైట్ అవ్వచ్చు. ఇప్పుడు ఆ? కాదని ఎవరన్నారు? అదే చెప్తున్నా, అంటే ఫ్యూచర్ లో జరిగేది అని అంటే ప్రజెంట్ కూడా మనం ఉన్నాము. ఇది ఫ్యూచర్ ఏంట్రా? ఇప్పుడు ఎప్పటికప్పుడు వేసుకొని రోజు ఫైటింగ్ చేయమని కదా. ప్రజెంట్ మనం జరిగేది ఇప్పుడు చేసేది ఇవన్నీ వేసుకొని ఫైట్ చేయమని. ఇది ఫ్యూచర్ సైతంతో ఫైటింగ్ చేస్తున్నట్టే కదా మనం. ఇదంతా చేస్తున్నాం ఇప్పుడు మనం ఫైటింగ్ విత్ సాటన్. ఇప్పుడు మనం ఫైట్ చేస్తున్నాం కదా. మనం ఒకరోజు ప్రార్థన చేస్తాం, మళ్ళీ గంటకు పడిపోతాం, మళ్ళీ ప్రార్థన చేస్తాం, మళ్ళీ ఇది పోరాటమే కదా. అది ఓకే. ఇదే నాకు ఇంకా తీరని క్వశ్చన్ ఏంటంటే, ఈ మైకేల్ తో యుద్ధం జరిగేది పాస్ట్ ఫ్యూచర్ అనేది ఇంకా అర్థం కావట్లేదు. ఫ్యూచర్ బాబు. ఇప్పుడు నీకు ఒకటే నేను ఒకసారి నన్ను చెప్పని. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, సైతాన్ని ఆయన దూతల్ని పాతాళంలో నరకంలో ఒక మూలకు దూసేస్తాడు ఫస్ట్. ఓకేనా? నాకు ప్రూఫ్ అడగొద్దు కానీ ఒక ప్రూఫ్ చెప్తాను. 2 ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ రోజు మంచిదని చూడడు. మిగతా అన్ని రోజులు 6 రోజులు మంచిదని చూస్తాడు. ఒక 2వ రోజు మంచిదని చూడడం. ఓకేనా? అది ఎప్పుడంటే వాటర్ ని పై వాటర్ కింద వాటర్ చేసి వాటర్ ని ఇచ్చేస్తాడు. నీకు ఎహెజ్కేల్ 28:2లో చదువుతాడు. నేను ఒక దేవతనైనట్టు సముద్రం మధ్యలో నేను ఆశీనుడై ఉన్నాను నీవు అనుకుంటున్నావు. నీవు దేవుడు కాక మానవుడు అయ్యిండు, దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడు, నీకు మరమైంది ఏది లేదు. ఇక్కడ ఏంటంటే ఇది ఒక సైతాన్ డిస్క్రిప్షన్. ఏంటంటే ఈ సముద్రం మధ్యలో ఉన్నా అంటే దేవుడు ఏం చేసి ఈ దూతలందరినీ కూడా ఈ ఫాలెన్ స్టార్స్ అన్నిటినీ కూడా భూమిలో పెట్టేసి వాటర్ ను కప్పేస్తాడు. ఓకే, వాటర్ ను కప్పేసిన తర్వాత ఆ 2వ రోజు ఏం చేస్తాడు, వాటర్ కప్పు తీస్తాడు. వాటర్ కప్పు తీస్తే ఏమవుతుందంటే ఈ దురాత్మలన్నీ కూడా ఏం చేస్తాడంటే ఈ 2వ ఆకాశంలోకి వెళ్తాయి. ఓకేనా? అందుకనే అక్కడే 17 లో ఇంకోటి కనబడుతుంది చూడు. అది 17 చదువు ఒకసారి. నువ్వు చెప్పిన ఎజికియల్ 17 లోనే 29:17 లో 27వ సంవత్సరం మొదటి నెల మొదటి దినంలో యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చును. నరపుత్ర 28:17 చదివినట్టున్నానుగా. అదే నువ్వు చదివింది ఒకసారి కాన్సన్ట్రేట్ చేయాలి. నీ సౌందర్యం చూసుకొని నీవు గర్వించిన వాడివే, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానం చెరుపుకుంటువి. తర్వాత కావున నేను నిన్ను నేల పడవేసేదును, రాజు చూస్తుండగా నిన్ను నేలకు అప్పగించేదును. నీవు అన్యాయంగా వర్తకం జరిగించగలుగు చేసిన విస్తార దోషం చేత నీవు పరిశుద్ధ స్థలాన్ని పోగొట్టుకుంటూ కనుక నీలో నేను అగ్ని పుట్టించేదును, అది కాల్చివేయను. చాలు 17 లో అక్కడ నేలను పడవేసేదని ఉంది కదా. అది పాస్తేగా మరి. అది పాతే మరి అదే నేను చెప్పేది. నువ్వు తప్పు చెప్తున్నా. అట్టగా నువ్వు అనుకోవట్లా. మళ్ళీ యేసుప్రభు వారు 3 రోజులు చనిపోయిన తర్వాత చెరగా పట్టు. న్యూ టెస్టిమెంట్ అనేది ఆఫ్టర్ జీసస్ కాదు బాబు. నువ్వు ఒక సీక్వెన్స్ మిస్ అవుతున్నావు. సీక్వెన్స్ ఏంటంటే నువ్వు చెప్పింది ఫస్ట్, నువ్వు ఎప్పుడు చదివింది ఎహెజ్కేల్ విను పూర్తిగా. నేను నాకు వెర్షన్ నేను ఎహెజ్కేల్ 28లో చదివింది పడిపోతుంది చూసావా. అది ఎప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో జరిగేది. 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో జరిగేది. 1వ వచనం దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. దేవుని ఆత్మ అదంటే భూమి ఫస్ట్ ఏంటంటే భూమి ఆది భూమి ఆకాశం సృజించాడు, కరెక్ట్ గా సృజించాడు. తర్వాత ఇట్ బికమ్స్ షేప్లెస్. అది 2వ వచనం. ఫస్ట్ వచనానికి 2వ వచనానికి ఆ సాటన్ ఫాలింగ్ ఉంటుంది. అదే ఎహెజ్కేల్ 28లో. నువ్వు చెప్పేది ఏంటంటే ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ ఈ దురాత్మ సమూహం మళ్ళీ 2వ ఆకాశంలోకి వెళ్తాయి. ఆ తర్వాత మిఖాయేల్ దేవదూత లాస్ట్ లో ఆ 2వ ఆకాశం మళ్ళీ కిందకు దోస్తాయి. కిందకు దోస్తే అప్పుడు మహాశ్రమంలో ఆ దేవదూతలన్నీ కూడా ఆ దురాత్మలన్నీ కూడా మనుషులు చాలా ఇబ్బంది పడతాయి. ఇది సీక్వెన్స్. దేవుడు 7వ మాట ఏంటి? దేవుడు నా ఆత్మని నీకు అప్పగించుకుంటున్నాను. 8వ 7 ఉన్నాయి. సమాప్తమైన సమాప్తం కాదు, తర్వాత లాస్ట్ లో అది లాస్ట్ నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను. తర్వాత అదే లాస్ట్ సమాప్తమైనది వర్డ్ ఉంటది కదా. ఆ తర్వాత ఏం జరగదని
సాటన్ కి పవర్ లేదు హెవెన్ కి అనేది అవును అవును సమాప్తం future లో- అయిపోయిందంటే సైతాన్ ఆ, ఏదైతే ఆ, ఇప్పుడు ఆ మనం జయం చెప్పింది జయం వచ్చింది అని దాని క్రియలు సమాప్తం అయినాయి, ఇంకా దాంట్లో Victory చేయడానికి lost. ఏం లేదని. అప్పటి వరకు విక్టరీ లేదు, సిన్ మీద విక్టరీ లేదు. ఆ కానీ సాతాను మీద అప్పుడు విజయం వచ్చింది, ఆ ఫైటింగ్ అంతటితో సమాప్తం అయ్యింది అని అర్థం అంతే. మరి ఓల్డ్ అప్పుడు టెస్ట్ సమాప్తం అయిన ఆయన సాటాన్ మీద అన్నప్పుడు సాటాన్ కి హెవెన్ కి వెళ్ళే పవర్ లేదు అనేది కొంతమంది చెప్తున్నారు. లేదు సమాప్తం అయింది. ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ అనుకో, ఓల్డ్ టెస్టిమెంట్ దావీదుకు గాని ప్రవక్తలకు గాని సో విక్టరీ ఓవర్ సిన్ లేదు, విక్టరీ ఓవర్ సిన్ లేదు. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ స్టేట్మెంట్ రైట్ అక్క. నేను చెప్పేది ఏంటంటే పాత నిబంధనలో ప్రవక్తలకి పాపం మీద జయం లేదు, పాపం మీద జయం లేదు. జయం అంటే ఏంటి? ఇక పాపం అనేది వాళ్ళని రూల్ చేయకపోవడం. యేసు ప్రభు వారి మీద పౌల మీద పాపం అనేది రూల్ చేయదు. పాపం కంప్లీట్ పాపం మీద విక్టరీ, అక్కడ విక్టరీ లేదు, విక్టరీ లేదు. పాపం అనే దానికి విక్టరీ, గ్రేస్ మూలన విక్టరీ వచ్చింది, గ్రేస్ మూలన విక్టరీ వచ్చింది. పాత నిబంధనలో గ్రేస్ లేదు, గ్రేస్ లేదు, పాత నిబంధనలో గ్రేస్ లేదు. నేను విన్నది ఏంటంటే ఒక దేవుడు సమాప్తమైన అని చెప్పిన తర్వాత సాటన్ హ్యాస్ నో పవర్ టు గో టు హెవెన్. నో పవర్ టు గో టు హెవెన్. సాటన్ హ్యాస్ నో పవర్. గో టు హెవెన్ అనేది రాంగ్ స్టేట్మెంట్. గో టు హెవెన్ కాదు, నో పవర్. సాటన్ హ్యాస్ నో పవర్. అంటే నో పవర్ అంటే ఇంతకు ముందు పవర్ ఉండేది, ఇప్పుడు యేసు ప్రభు వారితో చేసుకుంటే పాపం పోయినట్టు. పవర్ లేనప్పుడు ఇంకెక్కడికి వెళ్ళలేదు కదా. అట్లాంటప్పుడు ఫైట్ అవుతుంది అనే సమస్య లేదు కదా ఫ్యూచర్ లో. పాపం పవర్ లేదంటే ఏంటి? ఇప్పుడు పవర్ లేదంటే సైతానికి జయించే పవర్ లేదు. ఎందుకంటే నీకు ఇంకొక పవర్ ఉంది కదా, నువ్వు తీసుకోవాలి ఆ పవర్ ని. చేసుకొచ్చిన పవర్ ఉంది కాబట్టి నువ్వు పవర్ ని, ఈ పవర్ ని తీసుకుంటే ఆ పవర్ కు రూల్ లేదు. ఇంతకుముందు అయితే ఓడిపోవడమే నీ పని, ఇప్పుడు అట్ట కాదు, గెలవడానికి నీకు ఇంకో పవర్ ఉంది కదా. స్టడీ చేసుకున్నావు కాకపోతే నువ్వు అంటే ఈ కనెక్షన్ బట్టి ఎజికియల్, ఐజియా, ఫాలెన్ స్టార్, ఈ లూక్ 10 ఇవన్నీ నాకేంటంటే ఈ పాస్ట్ అని అనిపిస్తున్నాయి అన్నమాట. అందుకని నీకు ఇప్పుడు సీక్వెన్స్ అర్థమై ఫస్ట్ ఏజ్కెల్ 28 లూసిఫర్ పడిపోవడం, లూసిఫర్ పడిపోవడం అది ఎప్పుడు జరిగింది? ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మధ్యలో జరిగింది. ఈ లూసిఫర్, సాటన్ ఇవన్నీ ఒకటే కదా. అవును, మరి అది మరి సాటన్ పడిపోవటం కదా అది. అదే బాబు, అది ఫస్ట్ పడిపోయింది. ఇప్పుడు పరలోకం నుంచి పడిపోయింది ఎప్పుడు? ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆ తర్వాత మళ్ళీ 2వ ఆకాశంలోకి వెళ్తాయి ఈ దురాత్మలన్నీ కూడా. దురాత్మల సమూహం 2వ ఆకాశం వెళ్తాయి. 2వ ఆకాశం ఇప్పుడు ఉన్నాయి. అందుకని మీరు మనుషులతో కాదు కానీ పోరాడేది దురాత్మల సమూహంతో, వాయుమండలం ఆకాశ మండలం దురాత్మల సమూహంతో పోరాడుతున్నావు అని పౌలు చెప్తాడు కదా. ఆ దురాత్మల సమూహం సెకండ్ హెవెన్ లో ఉంటాయి. ఆ సెకండ్ హెవెన్ నుంచి మికాయల్ దేవతలతో ఆ సెకండ్ హెవెన్ నుంచి ఆ యుద్ధం చేసిన తర్వాత వాళ్ళు కిందకు వస్తాయి మొత్తం. అప్పుడు సైతాన్ లో హెవెన్ లో ఉండదు, కిందకు వచ్చేస్తుంది మొత్తం. ఒకసారి అండర్స్టాండింగ్ మళ్ళీ చదువుకుందాం ఒకసారి. లాస్ట్ ప్రేయర్ చేసేయండి. ఇంకా చేసే ఎవరు నేనా? ఓకే. Our most gracious Father in heaven, thank you, Lord, for giving this beautiful day, Lord. Thank you for understanding about the sin and salvation. Oh Lord, we heard so many things, Lord, and we exchanged so many words, Lord. Help us to understand each and every words what we discussed and what we talked, Lord. Help us to improve our Bible knowledge, Lord. Help us to grow spiritually in your Lord. Oh Lord, as we whole world is celebrating the friendship day, Lord, we build up the friendship between each and everyone, Lord. Help us to understand each and everyone. Help us to grow away sin from us, Lord. As our family, Lord, gathering like this, Lord, to worship you, Lord. Bless each and everyone, Lord, as a whole family. Give good health and strength, Lord. Protect them from any harms and danger, Lord. Protect each and every house with your armor of God and protect with your angels, Lord. May this sickness and sin throw away from us, Lord. Help us to realize the salvation is most important, and help us to know, Lord, this life is nothing, Lord. Our eternal life is more important, Lord. Oh Lord, help us to grow spiritually, Lord. You made way for us, Lord, as we go growing spiritually more and more, Lord. Help us to be strong and courageous and reach the salvation, Lord. Help us each and everyone to grow their knowledge and improve them in your and use their thoughts and minds for your wisdom, Lord. Oh Lord, we're all sinners, Lord, waiting for you, Lord. We never know when your day is coming, Lord. Help us to prepare ourselves, Lord. Help us, our children, to be prepared, Lord. As we end this session, Lord, as we are going to sleep, Lord, give us this good sleep throughout the night, Lord, and protect our families, Lord.
In Jesus' mighty name, I'm asking, Lord. Amen. మరి ఓవరాల్ గా మంచిగా ఉంది. మనం చాలా వరకు సిన్ను ఇక్కడ అనుకుంటాం కానీ నువ్వు కరెక్ట్ గా మంచిగా నేను రికార్డ్ చేశాను, మంచి పాయింట్స్ కూడా చెప్పావు అనమాట. నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది, అసలు సిన్ అనేది మ్యూట్ లో అనేది కొంతమంది కయ్యంతో స్టార్ట్ అయింది అంటున్నారు కొంతమంది. అది ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం. బైబిల్లో ఏముంటే అది చెప్పుకోవాలి కానీ ఎవరో అన్నారు ఏంట్రా, ఎవరో అనడం ఏంటి అసలు? బైబిల్లో నువ్వు చదువు, నీకు అర్థమవుతుంది, దేవుడే చెప్తారు అంతే కరెక్ట్ అనేది. వేరే వాళ్ళు అంటున్నారు కానీ నేను అన్నాను అనట్లా. అది అనవసరం మాట్లాడుకోవడం కూడా. వాళ్ళు ఎవరు అంటే మనకి ఎందుకు, అది కరెక్ట్ కాదు కదా నీకు. ప్రాబ్లం ఏంటంటే డిఫరెంట్ డినామినేషన్ తో డిఫరెంట్ బైబిల్స్ అట్లంతా వస్తుంది. అదంతా కదా అసలు బైబిల్ చదివితే కరెక్ట్ డినామినేషన్ ఉంటది, కరెక్ట్ తెలుస్తుంది అంతే, ఇంకేది అక్కర్లేదు, ఎవరిని నమ్మక్కర్లేదు. బూన్ ఏదో చెప్తున్నాడు ఏంటి? హంబుల్నెస్ వీక్ అక్క, ఈ వీక్ హంబుల్నెస్ ప్రాపగండ చేద్దాం మన గ్రూప్ లో. అట్లాగే అట్లాగే హంబుల్నెస్ అది ఒక్కొక్కళ్ళ మోస్ట్ అని మన హంబుల్ ఏంటి మన తెలుసు, దాని గురించి ఇంకెక్కువ చేస్తే అది అలవాటు అవుతాం, దాన్ని ఎక్సర్సైజ్ చేస్తే. నాకు ఎందుకో అంటే హంబుల్ ఎలా చేయాలి అంటే చెప్తున్నాడు అని చెప్పని ఏంటో అంటున్నాడు. చెప్తున్నానా? నాకెందుకో మనం వే బియాండ్ పే గ్రేడ్ మాట్లాడుతాం అనిపిస్తుంది మామ. దిస్ ఆర్ నాట్ ద టాపిక్స్ వి నీడ్ టు టాక్. అంటే ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఇవి. ఇంకొకటి ఇందాకే అన్నా ఆంటీ, విజయ ఆంటీ ఒకసారి వినండి. ఇందాక ఆంటీ అన్నారు దాని గురించి మాట్లాడద్దని. చిన్నపిల్లలకి మనం ఎందుకు కొన్ని విషయాలు చూపించాం, కొన్ని విషయాలు ఎందుకు చెప్పం టైం వచ్చే వరకు. దాంట్లో వాళ్ళకి తెలియకుండా వెళ్ళి తప్పులు చేస్తారనే భయంతో చూపించాం. అలాగే వాడి గురించి కూడా మాట్లాడొద్దని ఎందుకంటారంటే వాడి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత వాడి గురించి ఎదిరించవచ్చు, లేదా వాడి గురించి మాట్లాడచ్చు. వాడి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వాడి గురించి మాట్లాడకూడదు. శత్రువు ఎవరో పూర్తిగా తెలుసుకోవాలి, శత్రువు ఏం చేయగలడో పూర్తిగా తెలుసుకోవాలి, అప్పుడు మాట్లాడాలి. అంతేగాని అప్పటి వరకు మనం ఏదో మాట్లాడుకుంటూ పోతే అది కరెక్ట్ కాదు. నాకు ఇది ఒక్కటి నచ్చలేదు, అందుకే ఈ ఒక్క టాపిక్స్ తప్ప మిగతా ఎవరన్నా మాట్లాడదాం. చిన్న రిక్వెస్ట్. నేను ఎందుకు ఇట్లా మనం ఏంటంటే ఇట్లా నా ఏమేంటంటే ఇదేంటంటే మన ఫ్యామిలీలో మన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి రైట్, నా అభిప్రాయం చెప్తున్నాను, నవి అభిప్రాయం చెప్తున్నాడు, నవి చంట ప్రకటన గ్రంథం గురించి మనకు పూర్తిగా తెలియకుండా ఇవన్నీ అసలు దాని గురించి అంతసేపు డిస్కషన్ గానీ అవి కొన్ని మరుగుపరచబడిన విషయాలు, అవి చాలా డీప్ గా లోతుగా ఉంటాయి. పెద్ద పెద్దలు కూడా దాన్ని టచ్ చేయరు. దాని గురించి అస్తమానం డిస్కషన్ పెట్టుకోవడము, ఈ కాంట్రవర్షియల్ మాట్లాడుకోవడం అనవసరం. అసలు వాక్యం చెప్పిన తర్వాత అంట ప్రయోజనకరంగా ఉండాలంట. అంటే మనకు వెంటనే ఒక ఇన్స్పిరేషన్ రావాలి, పాజిటివ్ వైబ్స్ ఉండాలి, ఇలా చెయ్యాలి ఇంక నుంచి అనేటట్టు వాక్యం బోధించాల్సి ఉంటది. ఈ రోజు మనం నేర్చుకున్న దానిలో అలా ఉండాలా. ఇప్పుడు ఎంతసేపు సాతాను గురించి మాట్లాడేసుకొని, ఏదో రాకడ గురించి మాట్లాడేసుకొని, ఇప్పుడు ఏం చేయాలో చేయకుండా ఒక పనికొచ్చిన ముఖ్యం ఏంటంటే దీనత్వం గురించి ఒకటే ఉంది. మిగతా వేసి డిస్కషన్స్ అనుకుంటాం కదా. వాక్యం వినగానే అవ్వగానే చాలా పాజిటివ్ గా అనిపించింది, కానీ సాటిస్ఫాక్షన్ గా ఉండాలి కదా. ఒకటి ఏంటంటే నేను చెప్పేది, మనం బైబిల్ చదివినప్పుడు గుడ్డిగా చదవకూడదు, ట్రూత్ ఏంటో తెలుసుకోవాలి కదా. ట్రూత్ తెలుసుకోవాలని అందరూ వినేసి మైండ్ లో పెట్టేసుకుని కన్ఫ్యూజన్ లో ఉంటున్నావు. మరుగుపడిపోయి అన్నయ్య చదువుకో, అందుకే బైబిల్ మరుగుపరచబడ్డం కదా. ఇప్పుడు నువ్వు వాళ్ళే వినేసి పోగు చేసుకొని బ్రెయిన్ లో పెట్టేసుకొని కన్ఫ్యూజ్ అయిపోతున్నావు కదా. నా దృష్టిలో మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. మేము ఉండలేదు, 100% మేము కన్ఫ్యూజన్ లో, మేము చాలా స్ట్రైట్ గా ఉన్నాం అంతే. ఒక్క నిమిషం. ఇప్పుడు నిక్కీ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్ లో ఏంటంటే ఫస్ట్ డౌట్ ఉన్నా, ఇప్పుడు మన దగ్గర బయట దగ్గర కాదుగా, బయట దగ్గర మన దగ్గరే కాబట్టి ఏం కాదు. మన ఏం దేశం తప్పు మాట్లాడి ఉండొచ్చు, ఆయన మాట్లాడి చూద్దాం. అంటే ఒక స్టేట్ తర్వాత అందరికి ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మన రాదు బాబాయ్, అలా క్లారిటీ రాదు, అలా క్లారిటీ రాదు.
వస్తా అలా అనకూడదులే కానీ ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే ఊరినే ఎదుటోళ్ళు ఊరినే జడ్జ్ చేసేస్తాం. అది కాదు, మనం ఏదన్నా ఒక వర్డ్ వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించుకుని ఏంటి కరెక్టా కాదని ఆలోచించుకోవాలి. కదా చెప్పినప్పుడు దాన్ని కన్విన్స్ అవ్వకుండా నాకు తెలిసిందే కరెక్ట్ అని అందరం అనేసుకుంటే ఎట్లా మరి? బైబిల్ కోట్స్ కూడా చెప్పాను కదా, బైబిల్ ఇట్లా ఉంది ఇదేంటి అని అడుగుతున్నాక మిమ్మల్ని, అది కూడా అర్థం చేసుకోండి. మీరు మాట్లాడితే ఎట్లా కష్టంగా మరి. ఆ లూక్ 10:18 లో చూపిస్తున్నాడు దేవుడు, నేనే చెప్తున్నాను ఆకాశం నుంచి సాతాను పడిపోయింది అన్నాడు. దాని అర్థం ఏంటి? అది తప్ప పడిపోయిందని అంటున్నాం కదరా, అది పడిపోయింది, ఆల్రెడీ పడిపోయింది, ఎప్పుడో పడిపోయింది. ఆకాశంలో జరిగిపోయినాయి అవన్నీ. పడిపోవడం అనేది జరిగిపోయింది. క్లారిటీ వచ్చారు కన్ఫ్యూజన్ ఉంటది అంతే. మనకు తెలిసినంత మనం అనుకున్న తర్వాత రాని ఏమైంది మనకి, అదేముంది దానికి ఏముంది, ఏం కాదు. ఎలాబరేట్ గా చదివితేనే ఎక్కువ నాలెడ్జ్ దొరుకుతుంది, కానీ మనం తెలిసిందే కరెక్ట్ అనుకుంటే అట్లా కష్టం కదా. అదేలే మన అభిప్రాయాన్ని మనం ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటాం. పక్కన రైట్ రాంగ్ గా చూసుకుంటే వెళ్ళిపోతాం అంటే సరిపోద్ది, ఏం కాదులే కానీ ఏముందిలే కానీ. మనం నెక్స్ట్ వీక్ నుంచి ఏం చేద్దాం అంటే మామూలు మెసేజ్ వరకే చెప్పుకోము, డిస్కషన్ తీసేద్దాం. లేదు అలా ఏం కాదు, ఇప్పుడు మనం ఒక ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం పాస్టర్ చెప్పిందే కరెక్ట్ అని అనుకోవటం అనేది రాంగ్. మనం మొత్తం బైబిల్ చెప్పింది పాస్టర్ అనే మాట అనుకోద్దు. ఏ పాస్టర్ కరెక్ట్ కాదు కదా, బైబిల్ చెప్పింది కరెక్ట్ అనుకోవాలి అంతే. నేను అదే అంటున్నా, బైబిల్లోనే అంతే. అదంతా కాదు, బైబిల్ చదివి క్లారిటీ తీసుకోవాలి అంతే. ప్రతి డౌట్ కి ఆన్సర్ బైబిల్లోనే ఉంటది అంతే, చదువుతుంటే అర్థమవుతుంది. అదే చెప్తున్నా మరి, అందుకని బైబిల్ కోట్లే చూపిస్తున్నా కదా సాటన్ ఫాల్ గురించి. అది ఒకే ఒక్క డౌట్, అది ఫాలెన్, అది పాస్టా ఫ్యూచర్ అనేది అంతే. అది నువ్వు ఫ్యూచర్ అని ఎలా అనుకుంటున్నావు? సాతాను పడిపోవడం అంటే అది డౌట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ఒక ఒపీనియన్ ఉంది, అక్కడ నుంచి చెప్తున్నారు ఫాల్ అయిపోయిందని. దాన్ని వదిలేకుండా మరి ఇంకా అదే పట్టుకుని అది డౌట్ అంటాడు ఏంటి? చెప్పింది సరిగ్గా కాదు. ఇప్పుడు నువ్వు ఫ్యూచర్ అని ఎలా అంటున్నావు? ఇంకా సాతాను పడాలా పైనుంచి? అది మీరు అంటున్నారు, నేను అనట్లా. ఎవరంటారు? మేమందరం పడిపోయిందని. ఇప్పుడు ఇంతసేపు చెప్పింది తోసేసాను సభాపర్వతం మీద నుంచి అని చెప్పింది అదే కదా. నువ్వు మొత్తం వినకుండా మళ్ళీ మొదలుగా వస్తున్నావు. రెవల్యూషన్ జరిగేది ఫ్యూచర్, అది మయూర్ అవుతుంది అని 12 లో చెప్తున్నాడు. అది నేను చెప్పేది. రెవల్యూషన్ అంతా జరిగేది ముందుది, ఫ్యూచర్ ది. రెవల్యూషన్ జరుగుతుంది, రెవల్యూషన్ జరిగేదే, అది నేనంటాను. నువ్వు 2 మాటలు మాట్లాడుతున్నావు, జరిగింది అంటావు, మళ్ళీ జరగబోతుంది అంటున్నావు నువ్వు. కాదురా, సైతాను పడిపోవడం జరిగిపోయింది. మరి అదే నేను చెప్పేది, అదే ఇక్కడ రెవల్యూషన్ చెప్పాడని చెప్తున్నా నేను. ఏం చెప్పారు? సైతాను పడిపోతుంది అని చెప్పారా? కాదక్క, మికాయల్ దూత 2వ ఆకాశం దురాత్మలతో యుద్ధం చేసి వాళ్ళందరినీ భూమి మీద పడేస్తారు. దురాత్మలు అంటే వేరే దురాత్మల సమూహాలు, అది మెయిన్ సాతాను కాదు కదా అక్కడ వచ్చేది. పెద్ద సాతాను, ప్రధాన దూత సాతాను, లూసిఫర్ అనేది పడిపోయింది. దానికి బోల్డ్ అంత సైన్యం ఉంది. దాంతో పాటు సాతాన్ని, అతని దూతల్ని పడేశారు దేవుడు. ఆ దూతలు ఫైట్ చేస్తున్నాయి. ఇప్పుడు దీనికి ఇంతతో ఆపేసి కొంచెం పేర్లేద్దాం, అందరూ పేరు వేసుకుని మనకి జ్ఞానం ఇంకా దేవుడు ఇవ్వాలి. ఎందుకంటే మనకి అర్థం కావడం కోసం, అంటే వాక్యం అర్థం కావడం కోసం, సరైన జ్ఞానం కోసం దేవుని అడుగుదాం, ఇంకొంచెం ఇంప్రూవ్ అవుదాం. ఓకే, ఎవరు దీనత్వం ఏంటి ఈ వీక్ అంతా? దీనత్వంలో ఏం చేసి చూద్దాం. దాని మీద ఒక ప్రోగ్రామ్ అవి దీనత్వం మీద ఒక ప్రోగ్రామ్, ఒక టెస్ట్ లాంటితో ఒక దాన్ని అసెస్ చేసుకుందాం. దాన్ని ఇంప్రూవ్ చేసి దాన్ని అసెస్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమన్నా ఒక ప్రోగ్రామ్, చిన్న ప్రోగ్రామ్ లాంటిది అని చూద్దాం. ఓకే మేడం, ఓకే మేడం, ఓకే, బై. గుడ్ నైట్. బాయ్ రా నాన్న, బాయ్. విజయ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఓకే మరి, ఓకే మరి. వచ్చింది మళ్ళీ వచ్చిందా? ఆకలేస్తుంది. సర్లే, అయిపోయినట్టు. సరేనండి, ఓకే రైట్, బై. ఓకే మరి, బాయ్.
బాయ్ రవి. బాయ్ విజయ.